దేవుణ్ణి మహిమపరచడానికి మన యొక్క మహిమ దేవునికి అవసరం లేదు. దేవునికి మన ప్రేమ అవసరం లేదు. దేవుని యొక్క మన ప్రార్థన అవసరం లేదు. దేవునికి మన స్తుతి ఆరాధన కూడా అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. బికాస్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ కమ్యూనిటీ. దేవుడు ఒక్కడే ఒక సంఘం. దేవుడు ఒక్కడే ఒక సంఘం. సంఘం అంటే అనేకులు తన దగ్గర ఉన్న, అనేకులై ఒక్కటై ఉన్నాడు ఆయన. అనేకులై ఒక్కరై ఉన్నారు. గాడ్ కెన్ లవ్ హిమ్సెల్ఫ్ సో మచ్ దట్ వీ కెనాట్, అవర్ లవ్ కెనాట్ బి సఫిషియంట్, కెనాట్ ఈవెన్ టచ్ హిమ్. మన ప్రేమ ఆయనను దగ్గరకు కూడా వెళ్ళలేదు, ఆయన దగ్గరికి కూడా వెళ్ళి తాకలేదు. అంత గొప్పగా తనను తాను ప్రేమించేవాడు. ఇప్పుడు సహోదరి ఎవరైనా వచ్చి, బ్రదర్ నేను ప్రేమిస్తున్నాను, నీ ప్రేమ నాకు అక్కర్లేదు, నీకంటే ఎక్కువ ప్రేమ నాలో ఉన్నది. నువ్వు ప్రేమించిన దానికంటే ప్రేమ నా పట్ల నాకు అధికముగా ఉన్నది. ఐ లవ్ మై సెల్ఫ్ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. ఆమేన్. మీరు ఎవ్వరు నన్ను ప్రేమిస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ ప్రేమించే దానికంటే అధికముగా నన్ను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఇంత చక్కగా తయారవుతా నేను. ఆమేన్. అవునా కాదా? బికాస్ ఐ లవ్ మై సెల్ఫ్. నేను నన్ను ప్రేమిస్తా కాబట్టి నన్ను అలంకరించుకుంటా. నేను నన్ను ప్రేమిస్తా కాబట్టి నాకు, ఇందాక బ్రదర్ ప్రశాంత్ గారు ఒక మాట చెప్పారు, యేసయ్య నామంలో ఏమున్నది? రక్షణ ఉన్నది. సో యేసయ్య దగ్గరికి వస్తే మనం ఏం పొందుకుంటాం? కుయ్ కుయ్ మన సౌండ్ వస్తుందమ్మా, మరి తగ్గించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో యేసయ్య నామంలో రక్షణ ఉన్నది. కానీ ఇందాక మన సుశేషపట్నం చదివినప్పుడు రీడింగ్, ఫస్ట్ రీడింగ్ సహోదరి బెటినా చదువుతున్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఇది కొద్దిగా పెంచండి, హల్లెలూయా. కాబట్టి సహోదరి బెటినా చదువుతున్నప్పుడు ఒక మాట చెప్పాము అక్కడ, మనము రక్షింపబడ్డమే కాక రక్షణ ఇవ్వాలి. సో వెన్ యూ కమ్ టు జీసస్ యు ఆర్ సేవ్డ్. ఫర్ వాట్ యు ఆర్ సేవ్డ్? టు సేవ్ అదర్స్. నువ్వు రక్షణ పొందుకుంటే మరొకరికి రక్షణ ఇవ్వాలి. నువ్వు అభిషేకం పొందుకుంటే మరొక అభిషక్తుడిగా మారాలి. నువ్వు స్తుతి ఆరాధన వీరుడు అయితే మరొక స్తుతి ఆరాధన వీరుడు మనకు జన్మించాలి. నాకు పాట వచ్చు ఎందుకు? నేను రక్షణ పొందుకున్నాను ఎందుకు? వై గాడ్ గేవ్ యూ రక్షణ? టు సేవ్ అదర్స్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, Christianity is not only to get saved but to save others. Amen. That is called the Savior's followers. యేసుని వెంబడించే బిడ్డలంటే యేసు పనితనం ఉండాలి వాళ్ళలో. యేసు క్రియలు. కార్యకర్త అంటే కాంగ్రెస్ కార్యకర్త అంటారు, తెలుగుదేశం కార్యకర్త అంటే పార్టీకి పనిచేసే వాళ్ళు, పార్టీస్లో బ్యాచ్ దొరికిన వాళ్ళు కాదు. దోస్ హు వర్క్ ఫర్ ద మినిస్ట్రీ, దోస్ హు వర్క్ ఫర్ ద పార్టీ, దే ఆర్ కాల్డ్ కార్యకర్తలు. మనం ఎలాంటి కార్యకర్తలు? సో జీసస్ డజంట్ నీడ్ అవర్ లవ్, అవర్ మర్సీ, అవర్ ప్రైజెస్. హీ ఈస్ ఎ కమ్యూనిటీ, హీ కెన్ ప్రైజ్ హిమ్సెల్ఫ్. మోసేతో దేవుడు ఏం పేరు చెప్పాడు? ఐ యామ్ హూ, నేను ఉన్నవాడు, నిన్న నేడు నిరంతరం. ఆయనకి ఎవ్వరు ప్రైజెస్ అక్కర్లేదు, నేనే ఆ రీతిగా. సో హీ ఈజ్ ఎ కమ్యూనిటీ. He is a community, the Father, the Spirit and the Son. Praise the Lord. Praise the Lord. So these three can live with a fellowship forever and ever and ever. వీరు ఎల్లప్పుడూ నేను ఎందుకు చెప్తున్నాను వినండి. దేవుడిని మనం స్తుతిస్తున్నాం, దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, దేవుడిని మనం ప్రార్థన చేస్తున్నాం, దేవునికి ఉపవాసం ఉంటున్నాం, ఇలా మనం చెప్తాం కదా, మనది అక్కర్లేదు ఆయనకి. He doesn't need that. నేను 2 గంటలు వర్షిప్ చేసిన, doesn't need. He has lot of angels there. ఆయననే స్తుతి, నేనే తగ్గేదే ఆహా దేవుడు ఆయన. సో మనం చేసే ఈ కార్యాలు దేవునికి అంతగా ఎఫెక్ట్ కాదు. హల్లెలూయా. బట్ గాడ్ వాంట్స్ యువర్ ఫెలోషిప్. నీ సావాసం కావాలని కోరుకుంటున్న దేవుడు ఆయన. హౌ గ్రేట్ గాడ్. నీకు కొద్దిగన్నా బుద్ధి ఉందా అమ్మా? ఎంత గొప్పడు. చిన్న ఇది చెప్తున్నాను, ఎంత రిచ్ అయినా ఎంత అందంగా ఉంటాడే. ఆయన వచ్చి నిన్ను అడుగుతున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటావు అంటే నీకు బుద్ధి ఉందా అంటారా లేదా? మీ నోర్లలో గీశక్కర్ అంటారా లేదా? గట్టిగా. అంత పెద్ద దేవుడు నీ సావాసం కోరుతున్నాడు, నువ్వేమో ఎట్లా కొట్టాలి? రాజు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. సో హీ సేస్, ఐ వాంట్
to have fellowship with you, human beings. Hallelujah. Hallelujah. ఎవరు? ఆయన దగ్గర ఉన్న వాళ్ళం కాం, మనం ఆయనకు దూరంగా ఉన్నాం. We are out of the boundary. We are in the outer court. But still he says, I want your fellowship. Amen. ఆయన ఎక్కడున్నాడు? అది కూడా తెలీదా? ఎక్కడున్నాడు? మనం ఎక్కడున్నాం? ట్యూబ్ లైట్లము. హల్లెలూయా. చూడండి, అయినా కూడా నాకు నువ్వు కావాలంటున్నాడు. నాకు అది అంత గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. యేసువా వందనం. ఆయన మనల్ని సృష్టించాడు. సృష్టికర్త. जो हमको बनाया, वो चाहता है कि हम उसके साथ दोस्ती करें. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప చూడండి, ఎంత గొప్ప. ఏం పాట పాడుతున్నారమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇంత గొప్ప దేవుడు. ఇఫ్ యు రీడ్ ఇన్ డిట్రానమీ చాప్టర్ 32 verse 9 లో, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, ద లార్డ్స్ ఓన్ పోర్షన్ అంట. మనం ఎవరంట? దేవుని యొక్క సొత్తు అంట, దేవుని యొక్క భాగం అంట. మనం వీఆర్ హిస్ పోర్షన్ అంటున్నాడు. వీఆర్ హిస్ ఓన్ పోర్షన్. గాడ్స్ ఓన్ పోర్షన్ ఈస్ హిస్ పీపుల్. జేకబ్ హిస్ చోజన్ షేర్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఆయన ఆస్తి అంతస్తుకు మనము వారసులమంట. ఇంత గొప్ప దేవుడు మనల్ని ఎన్నుకొని, నువ్వే నా వాటా, నువ్వే నా సర్వం, నా ఆస్తి, నా అంతస్తు, నా పేరు అంటే దేవుని యొక్క శక్తి సమస్తం అంతా కూడా అది మీకే అంటున్నాడు. మనం ఎక్కడున్నాం, ఆయన ఎక్కడున్నాడు చూడండి. ఆయన దేవుడు ఏమంటున్నాడు? నీవే, మీరే నాకు. సో గాడ్ వాంట్స్ us to be one in his, praise the Lord, in his grace, in his love and in his fellowship. ఆయన కృపలో, ఆయన ప్రేమలో, ఆయన సావాసంలో. చదువుదాం. 2 Corinthians chapter 13 verse 14. The grace of our Lord Jesus Christ and the love of God and the fellowship of the Holy Spirit be with you forever and ever. యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క కృపయు, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, దేవుని ప్రేమ, తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సావాసము మీ అందరితో ఎల్లప్పుడూ ఉండునుగాక. సో ద లార్డ్, ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, దే సే దట్ అవర్ ఫెలోషిప్ షుడ్ బి వన్. మనమందరు ఎల్లప్పుడు నా పరిశుద్ధాత్మ సావాసము, నా ప్రేమలో, నా పరిశుద్ధాత్మ సావాసంలో మాతో మీరు ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎల్లప్పుడూ మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఏది వదులుకున్నా ఈ లోకంలో, ఎవరిని వదులుకున్నా ఈ లోకంలో, పరిశుద్ధాత్మ సావాసాన్ని మనము వదులుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ యువర్ ఫ్రెష్నెస్ ఇన్ యువర్ లైఫ్, ఫార్ యువర్ లైఫ్ ఇస్ టైడ్ అప్, బంధింపబడి ఉన్నది. ఇఫ్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్, యు ఆర్ టైడ్ అప్ విత్ ద ఫ్రెష్నెస్. ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. ద యంగ్ మే ఫెయింట్ అంటాడు. యవ్వనస్తులు టైర్డ్ అయిపోవచ్చు, యవ్వనస్తులు పడిపోవచ్చు, యవ్వనస్తులు అలసిపోవచ్చు, కానీ నువ్వు అలసిపోవు, ఎందుకంటే నువ్వు నాతో సావాసం కలిగి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. హల్లెలూయా. సో దట్ ఈస్ వేర్ యు ఆర్ ఎంపవర్డ్ బై ద హోలీ స్పిరిట్. ఎప్పుడైతే ఆ సావాసం కలిగి ఉన్నావో, యు హ్యావ్ ఎంపవర్డ్. దేవుని యొక్క శక్తి నీలో నిండి ఉంటుంది. నాట్ వెన్ యు ఆర్ అలోన్. When you are empowered means you are filled with the Holy Spirit. Praise the Lord. Hallelujah. So if you lose the communication of the Holy Spirit, think you have lost everything in your life. పరిశుద్ధాత్మ సావాసం మొదలుకొని కొందరు ఉరుకుతారు. పందెం కట్టుకొని, నువ్వు ఈరోజు చూడు ఎట్లయినా నేను చేసుకొని వస్తాను. నో, యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. ఆయన ఉంటే సర్వం నీకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో డోంట్ లూజ్ ఎనీథింగ్ బై లూజింగ్ ద హోలీ స్పిరిట్. హ్యావ్ హోలీ స్పిరిట్, యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. అన్నీ ఉంటుంది నీలో. హల్లెలూయా. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇంటిమసీ విత్ గాడ్, and if you are not in the will of God, then you become a stranger or a visitor in the place of God.
దేవుడితో సావాసం లేకపోతే, దేవుడితో మనకు ప్రైజ్ ది లార్డ్, దేవుని చిత్తానుసారంగా మనం నడవకపోతే, దేవుని రాజ్యంలో, దేవుని యొక్క సన్నిధిలో నువ్వొక స్ట్రేంజర్, ఒక పరాయి వ్యక్తిలాగా, ఎవరో తెలియని వ్యక్తి వచ్చి ఎలా కూర్చుంటారు. ఇప్పుడు కొంతమంది కొత్తగా వస్తారు, నేను ఎవరో తెలియదు, నేను పాట పాడుతుంటే ఏదైనా చెప్తుంటే ఏమేమి చేస్తున్నారో ఏమో అనుకుంటారు. అవునా కాదా? అలా ఉన్నట్టే. సో దేవుడితో సావాసం ఉండాలి, పరిశుద్ధాత్మతో మనకు సంపూర్ణ సావాసం. మనం కమ్యూనికేషన్ అంటే ఆయనతో మాట ముచ్చట ఉండాలి. అది లేకపోతే ఆయనకు మనం దూరంగా ఎవరో ఉన్నట్టే. సో దేవుడు ఏమంటున్నాడు, అండ్ ద లార్డ్ సేస్, అండ్ దోస్ హూ లివ్ దేర్, ఎవరైతే ఆయన సావాసంలో, ఆయన ప్రెజెన్స్లో ఉంటారో, దే నో వాట్ టు ఆస్క్ గాడ్. దే నో ఏది, ఎవరైతే దేవుడి రాజ్యంలో ఉంటారో. ఇప్పుడు ఇంట్లో ఉంటే తల్లిని ఏమడగాలి, తండ్రిని ఏమడగాలి, ఎవరిని ఎప్పుడు ఏది అడిగితే దొరుకుతుందో వాళ్ళకి నీకేం తెలుసు, ఇప్పుడు ఎందుకు వచ్చినావు, మా డాడీ కోపంలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు, నీకేం తెలుసు, రా బయటికి నువ్వు అంటారా అనరా? మీ నోర్లు చల్లగా ఉన్నా. దోస్ హూ నో, దోస్ హూ ఆర్ ఇన్ ద హౌస్, మమ్మీ నేను పోతున్నా, ఎందుకంటే ఇద్దరికి తెలుసు తండ్రి కోపంగా ఉన్నాడని. సంతకు వచ్చింది, మమ్మీ అడుగు చూశారా? సో దోస్ హూ నో, దే నో వాట్ టు ఆస్క్ అండ్ వాట్ టు నాట్ టు ఆస్క్. వి ఆస్క్, వి కమ్ వెన్ ఎవర్ వి వాంట్ యాజ్ ఎ స్ట్రేంజర్. సో మనకి ఏది ఎప్పుడు అడగాలి ఏది తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దే ఆస్క్ ఆఫ్ మీ అండ్ ఐ విల్ ఆన్సర్. నన్ను అడిగితే నన్ను వాళ్ళకు నేను జవాబిస్తాను. ఐ విల్ ఆన్సర్ దెమ్ బియాండ్ answering. Praise the Lord. But beyond answering, he says, I will show them great and mighty things. Amen. Jeremiah 33:3 says, నేను వాళ్ళకి కేవలం జవాబు ఇవ్వను, అమూల్యమైన ఆశ్చర్యమైన కార్యాలను వాళ్ళకు నేను చూపెడతాను అంటున్నాడు. రహస్యంగా ఉన్న సమస్తము వాళ్ళకి నేను ఎరగజేస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే చాలా జాగ్రత్తగా వినండి. బికాస్ నో మ్యాన్ స్టేస్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ హ్యాస్ ఎ రిచ్ కమ్యూనికేషన్ విత్ ద లార్డ్, రిచ్ కమ్యూనికేషన్ విత్ ద గాడ్, అండ్ ఈస్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ లైఫ్ అండ్ ఇంపాసిబుల్. దేవుడు సన్నిధిలో ఉన్నవాడు ఎవ్వరు కూడా, ఒకటి దేవుడి సన్నిధిలో ఉన్నవారు, దేవుడితో బాగా సావసం కలిగి ఉన్నవారు ఎవ్వరు కూడా నిరాశతో, వేదనతో, బాధతో అసాధ్యమని చెప్పే వ్యక్తులుగా ఉండరు. ఆమేన్. అర్థమైన వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టండి. ఒక్క నిమిషం. బ్రదర్ జోసెఫ్ డేవిడ్, మీకు ఏదన్నా దేవుడి వల్ల అసాధ్యమా? మీరు ఫ్రస్ట్రేటెడ్ ఉంటారా? వేదనతో ఉంటారా? బాధతో ఉంటారా? దుఃఖంతో ఉంటారా? మీరు బ్రదర్ బెంజమిన్ ఉన్నాను బ్రదర్. సిస్టర్ స్వరూప, బ్రదర్ ప్రశాంత్ లేదు. బికాస్ దే ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ నిరాశకు చోటుండదు, బలహీనంకు చోటుండదు. నీ నామములో అన్నీయు సాధ్యమే. సో దేవుని రాజ్యంలో సమస్తము సాధ్యం. అసాధ్యం అన్న మాట లేదు. మీరు ఎంతో మంది వచ్చిపోతుంటారు ఇక్కడ వారం. ఎప్పుడైనా నా నోట ఏదైనా ఒక మాట వచ్చిందా ఇది కాదని? సో వెన్ యు ఆర్ దేర్ ఇన్ ద ప్రెసెన్స్, సో దీస్ ఆర్ ద మైటీ థింగ్స్ గాడ్ విల్ షో యూ. ఐల్ ప్రూవ్ యూ. Psalm 65:4, కీర్తన గ్రంథం 65:4 సెలవిస్తుంది, హౌ బ్లెస్డ్ ఆర్ దోస్ హూ చూస్ అండ్ ఇన్వైట్ టు డ్వెల్ ఇన్ యువర్ కోర్ట్, ఇన్ యువర్ హౌస్ వేర్ బి సాటిస్ఫైడ్. నీ దేవాలయమున, నీ దేవాలయం ఎక్కడండి? ఆ అమ్మకి సౌండ్ పెట్టమ్మా. ఎక్కడ? మీ దేవాలయమున వసించుటకు గాను నీవే ఎన్నుకొని ఆహ్వానించిన నరుడు, ఆహ్వానించిన దేవుడే ఎన్నుకుంటున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళని. అలాంటి వ్యక్తులను ఆహ్వానించిన నరుడు ధన్యుడు. ఇప్పుడు నేను ఆహ్వానించబడిన వాడిని. ఇప్పుడు ఇక్కడ వాక్యం స్తుతి ఆరాధన చేసిన వాళ్ళందరూ ఎవరు? దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు.
వీళ్ళ జీవితంలో ఫ్రస్ట్రేషన్ ఉండదు, బాధ, వేదన, శోధన, దుఃఖము ఇది కాదు అన్న మాట వీళ్ళ జీవితంలో ఉండేది. ఎందుకంటే ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఉరుకుతున్నావు, యాడాడో ఉరుకు. యాడికి ఉరికినా ఈడ ఉన్న సొత్తు యాడ రాదు. ఇది రాయబడి ఉన్నది, మన పేరిట రాయబడి ఉన్నది. ఇజ్రాయెల్ ను నా సొత్తు అన్నాడు దేవుడు. యాకోబు నా సొత్తు నీవు అన్నాడు. నీవు తప్ప ఈ లోకంలో నాకెవరు లేదన్నాడు యేసయ్య. ఇజ్రాయెల్ నా సొత్తు అన్నాడు. నేను ఎవరిని తెలుసా? యావే దేవుడు సొత్తు. ఈ లోకం నన్ను ముట్టరాదు. హల్లెలూయా. షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో ఇఫ్ యు వాంట్ యూ కెన్ లీవ్ గాడ్. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. లుక్ అట్ మీ. నన్ను చూడండి అందరు. కింద మొఖాలు దాచుకోకండి. ఆ అమ్మ ఎవరు? పుష్ప. అమ్మ నన్ను చూడు, మేరకు దేకో. बहुत अच्छा दिख रहा ना भाई. प्रेज द लॉर्ड. हालेलुया. ऐसा है ना, मेरे को ढूंढे तो भी नहीं मिलता मैं बाहर. हालेलुया. प्रेज द लॉर्ड. సో ఇఫ్ యు వాంట్, మీకు ఇష్టమైతే మీరు దేవుణ్ణి వదులుకోవచ్చు. ఏయ్ బాబు ఇందరు చూడు, వాళ్ళని వదులు. ప్రైజ్ ద లార్డ్. అదెవరు చివరికి? उधर बाजू में, इधर देखो. सो के उठ के गए तो अच्छा हो जाते. हाँ, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీకు ఇష్టమైతే ఇక్కడ ఉంటే బాగలేదు. మీకు ఇష్టమైతే మీరు దేవుణ్ణి వదిలి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే, ఇదే క్షణం, నాకు ఇష్టం లేదు, నేను నిన్ను వెంబడించా, నీకు ప్రార్థన చేయా, నేను స్తుతి ఆరాధనకు రాను, అలాగని చెప్పి మీరు వదిలి వెళ్ళిపోవచ్చు. ఆమేన్. ఆమేన్ అందాం. ఎంతో మంది ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అవునా కాదా? కానీ ఒక మంచి మాట చెప్తాను మీకు. చెప్పాలన్నా వద్దా? చెప్పండి. గట్టిగా చప్పట్లు కొడితే చెప్తా. ఇది గట్టిగానా? తిన్న బిర్యానీ కన్నా విశ్వాసం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మీరు ఎంత వదులుకోనని వెళ్ళినా దేవుడు మాత్రం మిమ్మల్ని వెంబడిస్తాడు. హీ విల్ నాట్ లీవ్ యూ. ఆయన నిన్ను విడవడు. నెవర్ హీ విల్ ఫర్సేక్ యూ. ఎలాగా? ఎక్సడస్ నిర్గమకాండం మీరు చదివితే 39వ అధ్యాయంలో మోసే 40 రోజులు 40 రాత్రులు పగలు దేవుడి సన్నిధిలో ఉండి షినాయి పర్వతం దిగి కిందికి వచ్చాడు. మోసే ఎంబడి ఎవరు వచ్చారు? గట్టిగా. ఎలా వచ్చాడు? ఆయన ముఖము ప్రకాశించింది. మోసేకే తెలియదు హిస్ ఫేస్ వాస్ షైనింగ్. సో గాడ్ విల్ రబ్ హిమ్సెల్ఫ్ వెన్ యు ఫాలో హిమ్. ఆయనను వెంబడిస్తే నిన్ను అయస్కాంతం వలె తనను తానులో రాసేస్తాడు. నీకే తెలియదు ఆయన మహిమ ఎలా ఉంటుందో. బియాండ్ యువర్ సూట్, బియాండ్ యువర్ మేకప్, బియాండ్ యువర్ సారీస్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ రూపీస్, పీపుల్ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ యూ. దేవుని యొక్క మహిమను చూస్తారు. యూ మే బి సింపుల్ వాకింగ్ లైక్ దిస్. నువ్వు మామూలు వ్యక్తిలాగా నడుస్తుంటే బ్రదర్ ప్యాట్రిక్ వస్తున్నాడు చూడు. ఇట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ ద సూట్, ఇట్ ఈస్ నాట్ ద డ్రెస్, ఇట్ ఈస్ నాట్ ద మేకప్, ఇట్ ఈస్ నాట్ ద టై, బట్ ఇట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ చూస్తారు. గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు వదులుకున్నా నిన్ను వదిలే దేవుడు కాడు. నమ్మకరాం నయ్యే మేరా బాప్, బేమాన్ నీయే. అరే నువ్వు ఎలాంటి వ్యక్తివి అంటారు. నా దేవుడు అలా కాదు. ఒక్కసారి నువ్వు వచ్చినా, నువ్వు ఎక్కడన్నా పో, నిన్ను వెతికి మనీ తీసుకొస్తాడు. అందుకే చాలా మంది పడిగి లేచి మళ్ళీ వస్తారు అక్కడ. ఎందుకంటే ఆయన పిలుపు మీకు తెలియదు కాబట్టి. తెలిసినోడు పోనే పోడు. ప్రైజ్ ద లార్డ్. Exodus 34 లో ఉంది 29 to 35 verses. So those of us who have intimacy with God, we know the beyond everything. మీ అలంకరణ. చాలా మంది నాకు 10 తులాలు ఉంటే చూస్తారు, 2 తులాలు ఉంటే చూస్తారు. అక్క ఇది లేకపోతే నేను అసలు పార్టీలకే వెళ్ళాను. నీ ముఖం నిన్నెవడు చూస్తాడు? హల్లెలూయా. ఎందుకంటే మనకంటే ఏక ఆతేవా. 2 తులాలు చూసిన వాళ్ళు ఎవరు లేరు. మంచి మంచోళ్ళు వస్తారు, అవునా కాదా? మీకు ఆ సీన్ లేదులే. హల్లెలూయా. హల్లెలూయా. మనం దీని మీద ఆధారపడతాం.
కానీ బ్రదర్ ప్యాట్రిక్ అభిషేకం మీద ఆధారపడి ఆయనకు తెలుసు నన్ను ఎలాగైనా చూస్తారు మనుషులు. ఆమేన్. అది ఉండాలండి మనకి. గర్వంగా చెప్పుకోవడానికి ఆ రోజు అంత కష్టపడ్డా, ఈరోజు చెప్పుకుంటున్నా. సో వై ఐఎమ్ టెలింగ్, నిజంగా చెప్తున్నాను, ఎప్పుడైతే ఆ మహిమ మనలో ఉంటుందో, సచిన్ టెండూల్కర్ ఇలా వస్తే మనం అని లేస్తామా లేవమ్మా? మీరు పోతే ఎవరైనా లేస్తారా? కుక్క కూడా లేవదు. ఎందుకు మొన్న జోసెఫ్ డేవిడ్ ఆరన్ కొడుతున్నా, పాపా 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 మల్కాజిగిరి రోడ్లో ఒక్క కుక్క జరిగితే అడుగు. డాగ్, కొన్ని కుక్కలు మనల్ని చూసి మొరగనన్నా మొరుగుతలేదు, అంత మన కలర్ చూసి అవే భయపడుతున్నాయి మనల్ని చూసి. ప్రైజ్ ది లార్డ్. బట్ వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, ఈవెన్ డాగ్స్ విల్ బాగ్. ఈ చికెన్స్, ఈ యొక్క కోడి కూడా మీ మీద మిమ్మల్ని ఎగిరి కుట్టడానికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ నుంచి కూడా సాతాను మిమ్మల్ని హామ్ చేయాలని చూస్తుంది. ఇక వాళ్ళతో మనం కలిసిపోతే మనల్ని ఎవరు కేర్ చేస్తాడు? అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. సో దేవుని యొక్క మహిమ. సో డూ యూ థింక్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిమసీ విల్ ప్రే టు గాడ్? అర్థమైందా? దేవుడితో సామరస్యం ఉన్నవాడు దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాడా? చెయ్యడు. హీ విల్ నాట్ ప్రే. అరే బ్రదర్, तुम पूरा उल्टा समझा रहे हमको. हाँ, मैं छू उल्टा. They will not pray. ప్రభా నన్ను రక్షించు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, ప్రభా నన్ను కాపాడు, నా శత్రువులను చంపేయి. వాళ్ళ కంటికి కనిపించద్దు. సింహాలను దావీదురాజు చంపినట్టు నా శత్రువులను చంపే అంటాం. అవునా కాదా? దే వోంట్ ప్రే. దే విల్ నాట్ ప్రే. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. రక్షణ కోసం, వాళ్ళకి కావాల్సిన వాటి కోసం వాళ్ళు ప్రార్థన చేయరు. ప్రభా నన్ను రక్షించు. నేను ఎక్కడికి పోతే దేవుని కార్యంలో పోతా. దేవుడి చిత్తం ఉంటేనే కదా నేను పోతా. Exodus 23:20, the Lord said, before you move, my angels will be there with you. And before you reach the place, నువ్వు అక్కడ చేరక మునిపే ఆ స్థలాన్ని నేను నీకోసం సిద్ధపరిచి ఉంచుతాను. As I moved with Moses, my presence will go before you. నీకంటే ముందు నా సన్నిధి నీకు వెంబడిస్తూ నీ ముందు ఉంటుంది. So I need not pray for God, because I know, నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. ఎందుకంటే వాళ్ళకు తెలుసు వారు దేవుని యొక్క రక్షణలో ఉన్నారని. ఐఎమ్ కవర్డ్ అండర్ ద వింగ్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. షల్ వి రీడ్ Psalm 91? Many know by heart. Anyone can read, no problem. Hallelujah. If you dwell in the shelter of the Most High and rest in the shadow of the Almighty, you can say to the Lord, my stronghold, my refuge, my God in whom I trust, I will rescue you from the fowlers of snares and from the deadly pestilence. He will cover you with his pinions and give you refuge under his wings. His faithfulness will be your shield. You shall not fear the terror of the night, nor the arrows that fly by day, the pestilence that stalks by night, nor the plagues that destroys at noonday. 1,000 may fall at your side, 10,000 at your right hand, but nothing shall touch you. Instead, with your own eyes, you will see how the wicked are repaid. If you have made the Lord your refuge, the God, the Most High, your stronghold, no harm will come upon you, for he will command his angels to guard you in all your ways. They will lift you up with their hands, so that your foot will not hit a stone. You will tread upon the lions and the vipers, and you will tremble underfoot the lions and the snakes. Praise the Lord. Because he clings to me in love, I will rescue him, says the Lord. I will protect him, for he knows my name. When he calls to me, I will answer. In time of trouble, I will be with him. I will deliver and honor him. I will satisfy him with long life and show him my salvation. Amen. Shall we all give a mighty hand to the Lord? ఇది కీర్తన 91. రక్షణగా నా చుట్టూ ఉన్నది కాబట్టి నేను ప్రార్థన చేయ. ఐ హ్యావ్ దట్ అష్యూరెన్స్. నాకు తెలుసు
దేవుడితో సావాసం కలిగి ఉన్నాడు. ప్రార్థన చేయడంటే ఎందుకు చేయడు బ్రదర్? ప్రార్థన చేయకపోతే సావాసం. బికాస్ ఐ హ్యావ్ ద టోటల్ ఇంటిమెసీ. నా భార్య బిడ్డలతో నేను కలిసిమెలిసి ఉన్నా. ఏం మాట్లాడతా లేకపోతే లేదా ఏం మాట్లాడతావు? పొద్దు నుంచి ఇంటిలో ఉన్నా ఏం మాట్లాడతావు? మాట్లాడు कितना देर बात करते लॉरेंस से? ही करते रहते क्या उसके सामने बैठ के? हाँ सिस्टर, दांत दिखाते, तुम इधर से दिखाते, उन्हें उधर से दिखाते. क्या ब्रदर बेंजामिन? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎస్ అన్నో, మన భార్య ఉంది, భర్త ఉంది, పిల్లలు. ఎంతసేపు మాట్లాడతారండి? ఆల్రెడీ మనం ఒకటై ఉన్నాం. ఆమెన్ ఆమెన్. మాట్లాడినా మాట్లాడకపోయినా. ఇప్పుడు మీ భర్తను ఎవరైనా వచ్చి కొడితే కట్ 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 అంటారా? గట్టిగానండి. బాగా వేసిండు అంటారా? ఏం చేస్తారు? వేసుడే. ఇంకా when somebody hits your husband, will you keep quiet? No. అలాగా మనకు తెలుసు మన భర్త, మన భార్య, మన దేవుడే మనకు తోడున్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి దేవ వందనం. చూడండి, మనకు ఎలాంటి ఇన్సూరెన్స్ ఉంది. ఆ ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్, ఇక్కడ సామ్ 91 ఇస్ టోటల్ ఇన్సూరెన్స్. హల్లెలూయా. బ్రదర్, మీరు ఇన్సూరెన్స్ చేసుకున్నారంటే ఉంది సామ్ 91. ఆదికాండం నుంచి రెవల్యూషన్ వరకు ఇన్సూరెన్సే నాకు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కానీ ఇక్కడ మనం చూడండి, ఇలాంటి దేవుని బిడ్డలు ఎలాంటి ప్రార్థన చేశారు. ప్రభువా నన్ను రక్షించవా, దీవించవా, నా శత్రువులు వచ్చి నన్ను నాశనం చేయాలనుకుంటున్నారు, అప్పులలో వచ్చి పీకుతున్నారు, ఆడికి రోగం రాడు, ఆ రెంజితులు పడిపోను, ఆడు రాకుండా చేసే ప్రభా. ఇదా ఎవరు? అప్పు తీసుకున్నాడు, అప్పు ఇచ్చినోడు ఇంటికి రావద్దంట. ఆడు వడ్డీ అని చంపుతున్నాడు, నోట్ల మన్నుపోయా, ఆడికి రోగం వస్తుంది చూడు, పురుగులు పడతాయి ఆడికి. నా దగ్గర పైసలు తీసుకుంటున్నాడు. తీసుకున్నప్పుడు నువ్వు ఎట్లా తీసుకున్నావు? ఇప్పుడు నీ నోట్ల ముందు పడాలా, ఆడి నోట్లో పడాలా? హల్లెలూయా. ఇగో తీసుకున్న వాళ్ళు ఇట్లనే మాట్లాడతారు. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా. సో చూడండి, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో, the one who dwelleth in the secret place of the Most High abides under the shadow of the Almighty. సో ఎవరైతే దేవుని రాజ్యంలో, దేవుడి సన్నిధిలో ఉంటారో ఆయన రెక్కల నీడలో ఉంటారండి. ఒక పాట పాడదామా? బ్రదర్ చాలా బాగా వాయిస్తాడు. ప్రశాంత్ గారు వాయించండి. యు ఆర్ మై రెఫ్యూజ్ అని ఇంగ్లీష్ పాట పాడండి. బ్రదర్, మీరు ఇంగ్లీష్ కూడా పాడతారంటే ఇప్పుడు నేర్చుకున్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దావీదు రాజు ఇలా కన్ఫెస్ చేస్తున్నాడు, నాకు రక్షణ నా దేవుడు. ఈస్ టెల్లింగ్. చూడండి, దావీదు రాజు ఎప్పుడు దేవుడితో వెళ్ళే, ప్రభు ఆ సాతానులను చంపేయమని, ఆ దుష్టుని చంపేయమని, ఆ సౌలు రాజుని చంపేయమని, నా వెనకట్లా వస్తున్న ప్రతి ఒక్క సైనికులను చంపేయమని ఏ రోజు దావీదు రాజు క్లెయిమ్ చేయలే. హీ నెవర్ సెడ్. హీ సెడ్ మై లార్డ్ ఇస్ మై గాడ్ ఇస్ మై రెఫ్యూజ్. నా దేవుడే నాకు కోట, నా దేవుడే నాకు వండ, నా దేవుడే నాకు కొండ అన్నాడు. నా దేవుడు తప్ప నాకెవరు లేరు. హల్లెలూయా. 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 తండ్రి వందనం. కాబట్టి దేవుని నమ్ముకునే వారికి దేవుడు ఎలాగా రికంపెన్సెస్, ఏమంటారు ఇంగ్లీష్లో? రికంపెన్సెస్. అవునా? తిరిగి దొరకడం మనకి. అవునా కాదా? ఇంగ్లీష్ రాదమ్మా? ప్రైజ్ ది లార్డ్. కరెక్టా కాదా సిస్టర్ విక్టోరియా? కరెక్టా? ఎందుకంటే నువ్వు ఇంగ్లీష్ టీచర్గా ఉండే కదా, అందుకే అడిగిన. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. ఆ రీతిగా ఇది చూడండి సిస్టర్, రీఎంబర్స్మెంట్. ప్రైజ్ ది లార్డ్. కరెక్ట్, గట్టిగా చప్పట్లు కొట్టింది. ఇంగ్లీష్ టీచరే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రికంపెన్సెస్ కూడా అంటారు సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. సో ఐ యామ్ రైట్, యు ఆర్ ఆల్సో రైట్, బోత్ ఆర్ రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో హి సేస్ నో arrows don't come near me, he says. Pestilence don't come near me. Frustration don't come near me. Sorrow don't come near me. Death will not touch me, he says. Amen. So when you are in the presence of the Lord under a shield, ఎలాంటి దేవుడు మీకు తిరిగి ఎలాంటి దీవెన ఇస్తున్నాడు? యాడ రక్షణ ఉంది చెప్పండి? ఇందాక ప్రశాంత్ చెప్పాడు, ఎక్కడైనా మనకు పెద్ద ఆటంకం వస్తే, భయంకరమైన పరిస్థితి మన జీవితంలో వస్తే, కొండ అడ్డులో ఆ యొక్క నీడలో మనం పరిగెడతామని. హీ ఈజ్ అవర్ కోట. When you are in the presence of the Lord, we think in the presence of the Lord ఏదో గంట వస్తున్నాం, 2 గంటలు వస్తున్నాం, ఏదో మనం, కానీ దేవుడు మన కుటుంబానికి రక్షణ ఇస్తున్నాడు, మన జీవితాలకు రక్షణ ఇస్తున్నాడు. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. మరొక మాట ఏమన్నాడు తెలుసా? 10,000 పడొచ్చు,
and get affected. 10,000 may fall and get affected, 1,000 may fall and get affected, but I will not fall, I will not get affected. Amen. Because my Lord is my shield. Amen. నా దేవుడు నాకు అండ, Amen. నా దేవుడు నాకు కొండ. I will not fall. లోకమంతా పడిపోవచ్చు, నేను పడిపోను. Amen. నా దేవుడు నాకు తోడుగున్నాడు. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం. యేసు రాజా వందనం. యేసు రాజా వందనం. హల్లెలూయా. Hallelujah. దావీదు రాజు అంటాడు, కింగ్ డేవిడ్ సేస్, ప్రైజ్ ది లార్డ్, The Lord. the Lord has made his law, the Lord has made his law which is my refuge. ఆయన ఒక ఆజ్ఞలో నా రక్షణగా మారింది. Amen. ఒక్కొక్క ఆజ్ఞ ఇది. Amen. కీర్తన 91. ఇట్ ఇస్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. Praise the Lord. చూడండి, ఎంత మంచి దేవుడు మనకున్నప్పుడు ఎక్కడ సావాసం కలిగి ఉన్నాం మనం ఒకసారి ఆలోచించాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే Psalm 16:1 says, కీర్తన గ్రంథం 16:1 సెలవిస్తుంది, కీప్ మీ సేఫ్ ఓ గాడ్. ప్రభు నన్ను కాపాడుము. ఏమంట? నన్ను కాపాడు. ఎక్కడో మీరు కాపాడమని మనుషులను చూస్తున్నారు. హల్లెలూయా. Hallelujah. అక్కడ మీ చెవులు లేవు కాబట్టి ఆశీర్వాదం లేదు, వినుట వలనే విశ్వాసం వస్తుంది. Amen. నాట్ బై సీయింగ్ పీపుల్. ప్రభు నన్ను కాపాడుము. మళ్ళీ చెప్పు. ప్రభు నన్ను కాపాడుము. సో కింగ్ డేవిడ్ ఈస్ సేయింగ్, లార్డ్ యు ఆర్ ద గాడ్ హూ సేవ్స్ మీ. Amen. కాపాడంటే నువ్వే నన్ను కాపాడగలుగుతావు. ఓ గాడ్, ఫర్ ఇన్ యూ ఐ టేక్ రెఫ్యూజ్. Amen. నీవే నా రక్షణ, నీలోనే రక్షణ నేను కోరుకోగలుగుతాను. వేరే ఎవ్వరిలో ఆ రక్షణ నాకు లేదు కాబట్టి వాళ్ళని అడిగి కూడా Waste. ఏం ఇంగ్లీష్ మాట్లాడిరమ్మా, వేస్ట్ అంట. అవునా కాదా? అవును బ్రదర్. కానీ ఈరోజు నమ్మక పాత్రుడా నాదు యేసయ్యా, నిన్నే నమ్మితి నామది నెమ్మది నీయుమయ్యా, నా ప్రభువా నెమ్మది నీయుమయ్యా. నమ్మక పాత్రుడా నాదు యేసయ్యా. కొద్దిగా పెట్టు, ఎక్కువ పెడితే చక్కెర ఎక్కువ వేసినట్టు అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుళ్ళో he says, God keep me safe O God, for in you I take refuge. And verse 2 says, 16 verse 2, I say to the Lord, you are my Lord, apart from you I have no happiness in my life. నిన్ను విడనాడి నా జీవితంలో సంతోషం అంటూ ఉంటే అది అస్సలే లేదంట. నీతో ఉంటేనే ఆ సంతోషం, లేకపోతే నాకు సంతోషం. చదువునా ఒకసారి. నేను ప్రభువుతో చెప్పండి. నేను ప్రభుతో ఆ, నీవే నాకు దేవుడవు, ఆ, నీవే నాకు దేవుడవు, నా కవ్వెడు, ఆ. కవ్వెడు, భాగ్యములనన్నియు భాగ్యములన్నీయు నీ నుండియే నీ నుండియే లభించుచున్నవి. లభించుచున్నవి. చదువు సిస్టర్. I say to the Lord, ఐ సే టు ద లార్డ్, you are my God. యు ఆర్ మై గాడ్. All the good things Ah. The good I things have come from you. I have come from you. ప్రైజ్ ద లార్డ్. Praise the the Lord. Lord. సో దేవుడి దగ్గర నుంచి సమస్త మేలు, సమస్త మంచిది ఈ లోకం నుంచి రాదండి. లోకం నుంచి రాదు. వచ్చినా రేపు నిన్ను. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ఇట్ మీన్స్, లార్డ్ యు ఆర్ మై లైఫ్. నువ్వు నా జీవితం, నువ్వు నా జీవితం. చూడండి, ఎక్కడైతే జీవితం ఉందో అక్కడ ఏది మరణించదు. వేర్ దేర్ ఈజ్ లైఫ్, నథింగ్ విల్ డై దేర్. యు నో వాట్ ఐ మీన్? ఒకసారి చెప్పట్లే, సహోదరికి బాగా అర్థమైంది. హల్లెలూయా. ఏ తెగలు నీ గుడారము, సమీపించదయా. అపాయమేదో రానే రాదు,
రానే రాదయ్యా. ఆహా, ఆ, లా, 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 లా. ఏ తెగలు నీ గుడారము సమీపించదయా. ఆహా, అపాయమేదో రానే రాదు రానే రాదయ్యా. లా 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 లా. ఆమేన్. లా 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 లా. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో దేవుడి సన్నిధిలో ఉంటే మరణమన్న విషయం ఏది రాదు. దేర్ వోంట్ బి ఎనీ ఫెయిలియర్స్. ఆ మాటకు తిరుగుండదు. అయితదంటే అయ్యే తీరుతుంది. ఆమేన్. 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 నో ఫెయిలియర్స్. ఆమేన్. ఓటమి లేనే లేదు. ఏ తెగలు. దిగులు. అరే ఎడారిలు. ఐగుప్తు దేశంలో 10 తెగలు వెళ్ళినాం, మన ఇంటికి ఒక్క తెగ రాదు. ఆమేన్. ఆమేన్. అలాంటి జీవితం దేవుడు మనకిస్తాడు. ఆమేన్. నో సిక్నెస్ విల్ కమ్. ఆమేన్. ఎలాంటి వ్యాధి రాదు. అది కూడా ఒక తెగులే. ఆమేన్. అది కూడా మన జీవితంలో రాదు. వేర్ నథింగ్ కెన్ బి డిస్ట్రాయిడ్. అంటే ప్రతీది ప్రాస్పర్ అవుతుంది. ఆమేనని చప్పట్లు కొడతాం. హల్లెలూయా. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం. ప్రాస్పరిటీ ప్లేస్ ఇది. ఆమేన్. హియర్ నో ఆమేన్. సిక్నెస్ అంటే ఉన్నది పోతుంది. ఆమేన్. నో డెత్ అంటే వచ్చేది రాదు. ఆమేన్. అరే ఏం సంతోషం అండి మీకు. అరే కొట్టునా నా గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 Hallelujah. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు తెలుసా? సామ్ 92లో ఉన్నారు. Praise the Lord. వర్స్ 13 చదువు. సిస్టర్ చదవండి. సామ్ 92 వర్స్ 13 చదువుదాం. ఎక్కడున్నారు మీరు తెలుసుకుంటాం. సహోదరి చదువు గట్టిగా. వారు దేవుని మందిరమున ఏటంట దేవుని మందిరము గట్టిగా. దేవుని మందిరమున తర్వాత నాటగా నాటగా చక్కగా చక్కగా ఎదుగు చెట్టు వలె ఎదుగు చెట్టవలే చెట్ట వలె కాదు, దాన్ని చెట్ల వలె. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చదువు. వారు దేవుని మందిరమున వారు దేవుని మందిరమున ఒక నిమిషం ఎలిజబెత్, ఎక్కడున్నాం ఇప్పుడు? దేవుని మందిరమున ఏది గట్టిగా చెప్పు. దేవుని మందిరమున. ఎట్లా ఉన్నారు ఇప్పుడు చెప్తుంది, చదవండి. నాటగా చక్కగా నాటుగా చక్కగా ఎదుగు చెట్ల వలె ఎదుగు చెట్లు వలె ఉందురు. ఉందురు. ఒక నిమిషం. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఎదుగుతున్నారా తరుగుతున్నారా? ఎదుగుతున్నారు. ఓ ఒక్కసారి గట్టిగా సహోదరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో planted in the house of the Lord, they will prosper in the court of God. Amen. So when you are sitting here, you will prosper. మీరు ఉంటుండగా ఎదుగుతారండి. అలా కూర్చొని ఇంత అందంగా తయారైన. ఆమేన్. దేవుడి సన్నిధిలో ఉంటే. ఆమేన్. yes sister. They are like trees planted in the house of the Lord, that flourish in the temple of That our flourish, see flourish. When you are in the house of the Lord, you will flourish. Amen. in the temple of the God, God. that still bear fruit. See, in when the you are there in the presence of the Lord, that means you are in the inner court. If you are not, మీరు లోపల ఉన్నవాళ్ళు లేకపోతే మీరు బయట ఉన్నవాళ్ళు. తర్వాత చదువునాను. that will still bear fruit in the old age. చూడండి, వృద్ధుల అంటే మీరు ముసలి వాళ్ళు అయిపోయినా, వయసు అధికంగా మీకు అయిపోయినా కూడా మీరు ఇంకా ఫలాలను చూస్తారట. చూడండి, ఈ రోజుల్లో కోటేశ్వర్లు ఇంకా కోటేశ్వర్లు అయితే ఉంటారు. వాళ్ళకి నడవడం కూడా రాదు, ఇంకా వస్తూనే ఉంటుంది. ఈ అమ్మాయి ఎప్పుడు పోతాడేమో కానీ వీడికి ఇంకా వస్తుంది. మేము ఇట్లా ఇంత కష్టపడుతున్నాం, మాకు ఏమీ రావట్లేదని బాధపడతాం. ఈజ్ ఇన్ ద ఇన్నర్ కోర్ట్ ఆఫ్ ద లార్డ్. ఆయన ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నాం అది తెలియదు. ఇంకా చదువు సిస్టర్. And are always green and strong. ఎప్పుడు గ్రీన్ పౌడర్ పెట్టుకొని ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకొని వస్తాం చూడు, అట్లుంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ 14వ వచనం చదువు. చదువమ్మా, నీకు ఇచ్చిన చదువు. ముసలితనములో కూడా కాయలు కాయచ్చు. ఏటంట ముసలితనంలో కాయలు కాస్తూ. మళ్ళీ చెప్పండి మీరందరూ. ముసలితనములో కాయలు కాస్తూ. ముసలితనంలో కూడా చెప్పండి. ముసలితనములో కూడా కాయలు కాస్తూ. ముందు చదువు. నిత్యము పచ్చగా అమ్మ గట్టిగా చెప్పు. కలకలాడుచు. ఎలాగా? కలకలలాడుచు. మీ ముఖాలు చూస్తే అట్లా లేవు, ఎండిపోయిన ఆకులు వలె ఉన్నాయి, మొండిపోయిన మొద్దుల వలె ఉన్నాయి, కానీ కలకలలాడు. ఏది కొద్దిగా చక్కగా కూర్చొని నవ్వండి నన్ను చూసి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.
ఓకేనా? ఓకే. ఇప్పుడు కలకలాడుతుందా ముఖము? ఇది పక్క వాళ్ళని చూసి చెప్పు కలకలాడుతుందని. కలకలాడుతుంది. సిస్టర్ యు ఆర్ చీటింగ్. నువ్వు పక్కన చూడమంటే అక్కడ చూస్తున్నావు, ఎందుకంటే ఆమె తెల్లగుందనా? సి హౌ వెరీ ప్రైజ్ ది లార్డ్. నాటీ సిస్టర్ ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. అందరు ఒకవైపే చూసిండు ఇట్లా అని, మరి ఈ వైపు నల్లగున్నరాళ్ళు కలకలలాడతలేరా? ప్రశాంత్ పాపం నన్ను ఎవరు చూస్తలేరు అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సిస్టర్ ఓవర్టేక్ చేయకు, పక్కన వాళ్ళని చూడమన్నా కానీ దాటిపోతున్నావు. క్లెమెంట్ బ్రదర్కి చెప్తా. ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉంటారంట? కలకలలాడుతూ ఉంటారంట. ఆ రీతిగా ఆ రీతిగా వారు ప్రభువు వారి వారు వారు ప్రభువు ఆ, నీతిమంతుడనియు ఆ. నాకు ఆశ్రయ దుర్గమైన నాకు ఆశ్రమ దుర్గమైన దేవుని యందు ఆ, దోషమేమీ లేదనియు మీరు ఎక్కడో వెళ్ళిపోయారండి. 1:14 చదువుమన్నాను. ముసలి ప్రైజ్ ది లార్డ్. ధనములో కూడా చాలు చాలు, మీరు ఎక్కువ పోవద్దు, లిమిట్ దాటొద్దు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ నాట్ జస్ట్ లైఫ్ బట్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఆల్సో ఇస్ దేర్. ఇఫ్ యు రీడ్ ఇన్ Psalm 16:11, కీర్తన గ్రంథం చూడండి. దేవుడి సన్నిధిలో ఉన్నతమైన జీవితము కాక సంతోషం కూడా ఉంటుంది. మీరు చూడండి, దేవుడి సన్నిధిలో ఉన్నవారు వారు ఏమి తినకపోయినా ఏమి లేకపోయినా కూడా వాళ్ళ ముఖం మాత్రం కలకలలాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ పీస్ ఆ జాయ్ అలా వాళ్ళని వెంబడిస్తుంది. చదువుదాం 16 verse. You will show me the path that leads to life. You will show me the yes. You will show me the path that leads to life. Yes. Your presence fills me with joy and brings me pleasure forever. Praise the Lord. Praise the Lord. సహోదరి తెలుగులో చదివినప్పుడు మీరందరూ చెప్పాలి గట్టిగా. జీవమునకు జీవమునకు చేర్చు మార్గమును చేర్చు మార్గము. ఒక నిమిషం, ఎక్కడ దొరుకుతుంది ఇది? సూపర్ బజార్లోనా? ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో. జీవమునకు, నిత్య జీవితమునకు చేర్చు మార్గము నీ సన్నిధి నుంచే నాకు లభిస్తుంది. ఆమేన్. నువ్వు ఎక్కడో పోయి ఏదో చేస్తున్నా అంటే అది దొరకదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ విల్ షో యూ ఎవర్ లాస్టింగ్ పాత్ లైఫ్. ఆమేన్. నిత్య జీవితం యొక్క మార్గాన్ని మనకు బోధిస్తాడు దేవుడు. నీవు నాకు చూపింతువు. నీవు నాకు చూపింతువు. అందరు చెప్పాలి. నీవు నాకు చూపింతువు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. సో చూడండి, చాలా మంది నన్ను జాగ్రత్తగా చూస్తున్నారా? ఎంతమందికి నేను కనిపిస్తున్నా? ఈవెన్ ఇన్ ద క్రైసిస్, ఇన్ ద మిడ్స్ ఆఫ్ క్రైసిస్, సమ్ పీపుల్ దే లాఫ్. చాలా వేదనతో బాధతో ఉన్నా, నీకు ఏమైనా సిగ్గుందా? మేము ఈడ బాధపడుతుంటే మా మనసులు ఈడ విరిగిపోయి మేము ఎంతో ఇబ్బందిలో ఉంటే నీకు నవ్వెట్లా వస్తుందమ్మా? ఎగతాళిగా ఉందా? బికాస్ దే ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. దేర్ లాఫ్టర్ బికమ్స్ ఎ వెపన్. ఆమేన్. వాళ్ళ నవ్వు సాతాన్ని ఎగతాళి చేస్తుంది, అదొక ఖడ్గముగా మారుతుంది. బికాస్ దే నో దే హ్యావ్ ద రెఫ్యూజ్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుడే వాళ్ళకి రక్షణ. ఆమేన్. ఇది బాధ, ఈ వేదన, ఈ దుఃఖం, ఈ కన్నీరు, నువ్వు పెద్ద ఒక పని పెట్టుకుంటే ఏం కాదు, పుష్కమని పెట్టుకున్నా ఏం కాదు. మేకింగ్ లాంగ్ ఫేసెస్, షార్ట్ ఫేసెస్, నథింగ్ విల్ బ్రింగ్. ఓన్లీ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ కెన్ బ్రింగ్ ఎవ్రీథింగ్. నువ్వు ఇట్లా పెట్టుకొని దుఃఖంతో ఉన్నా ఇవన్నీ యాక్టింగ్, దానివల్ల ఏం కాదు. ఆడ లేనోడే ఇవన్నీ ఉంటాయి ఆడికి. కన్నీరంతా తుడుమయ్యా నీ కృపా వరములతో, ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా. పాడదాం. ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా. రావయ్యా ఆమేన్. మంచివాడా మహోన్నతుడా, రావయ్యా మంచివాడా మహోన్నతుడా. రావయ్యా మంచివాడా మహోన్నతుడా. పరిశుద్ధాత్మ
ప్రేమ స్వరూపా ఓదార్చువాడా బలపరచువాడా పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూప ఓదార్చువాడా బలపరచువాడా జీవజలమా తప్పిస్తున్నానయ్యా జీవజలమా తప్పిస్తున్నానయ్యా జీవజలమా తప్పిస్తున్నానయ్యా జీవజలమా తప్పిస్తున్నానయ్యా రావయ్యా ఆమేన్ మంచివాడా మహోన్నతుడా రావయ్యా మంచివాడా మహోన్నతుడా స్తోత్రం తిరుగాడే ఆత్మమా బలపరచే ఆత్మమా తిరుగాడే ఆత్మమా బలపరచే ఆత్మమా తిరుగాడే ఆత్మమా బలపరచే ఆత్మమా తిరుగాడే ఆత్మమా బలపరచే ఆత్మమా ఈ స్థలము కదలింప ఆమేన్. నా హృదయము నింప ఈ స్థలము కదలింప నా హృదయం నింప దిగిరావయ్యా మాపై రావయ్యా పాడదాం రావయ్యా రావయ్యా మంచివాడా ఆ, మహోన్నతుడా ఆహా, రావయ్యా ఓ, మంచివాడా మహోన్నతుడా పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూపా ఓదార్చువాడా బలపరచువాడా ఓన్లీ ద హోలీ స్పిరిట్ గాడ్ కెన్ కంఫర్ట్ యూ. ఎవరు కూడా ఈ లోకంలో మనల్ని ఓదార్చలేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. మీ అందరికీ తెలుసు, నేను చాలా మంచి సాక్ష్యం చెప్పాను. నేను చాలా బలహీనం ఉన్నప్పుడు నా వెంట బ్రదర్ జోసెఫ్ డేవిడ్ ఉన్నాడు కోర్టులో. ఎన్ని విధాలుగా ఎన్ని రకమైన బలహీనతలు నా జీవితంలో నా పోతున్నాయి రోజు రోజుకి. నేను ఎప్పుడు కూడా బ్రదర్ని కూడా ఇబ్బంది పెట్టేవాడిని కాదు. బ్రదర్ ఏం చేద్దాం నెక్స్ట్ అని కూడా అడిగేవాడిని కాదు. ఏమవుతుంది బ్రదర్ చెప్తారా, క్లారిటీ. మా బ్రదర్ క్లారిటీ ఇస్తే ఎక్కడ భయపడతాడని బ్రదర్ కూడా చెప్పేవాడు కాదు. బట్ ఐ నో ద ట్రూత్. మనం గెలుస్తాం ఆ రీతిగా. సో ఐ వెంట్ త్రూ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క అవమానంలో, ప్రతి ఒక్క బాధలో, ప్రతి ఒక్క, మీకు తెలుసా చెయ్యకపోతే ఎంత బాధ వేస్తుంది, చేస్తే ఏం కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఐ వాజ్ లీడింగ్ అవర్ మినిస్ట్రీ. దేవుని యొక్క కార్యాలన్నింటినీ కూడా ప్రభా నీ చిత్తమైతే నాకేం కాదు, నీకు చిత్తమైతే ఇదే స్థుతి పరలోకంలో చేస్తాను నేను. హల్లెలూయా. సో ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ బి దేర్ టు కంఫర్ట్ యు ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యు ఆర్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా నేను మీతో నవ్వుతూ ఉన్నాను కదా సిస్టర్ విక్టోరియా. ఇట్లనే ఎక్కించినా కదా ఆ రోజు కూడా ఆ రోజు బ్రదర్ గురించి మీకు బాధ అనిపిస్తుంది. ఇంటికి పోయి బ్రదర్ నన్ను బాగా కాలు బట్టి లాగుతూనే ఉంటాడు. ఎందుకంటే మీకు ఆ రోజు బ్రదర్ అంటే ఎక్కువ ప్రేమ కాబట్టి. హల్లెలూయా. ఇలాంటి సమయంలో బ్రదర్ ఎలా నవ్వించగలిగారు మీరు మమ్మల్ని అని అడగలే. ఏ రోజు మీరు ఎలా మమ్మల్ని బలపరచగలిగారు అని అడగలే. ఎలా మీరు మాతో పాటు వాయించగలిగారు, ప్రాక్టీస్ చేయగలిగారు, పాటలు కొత్త కొత్తవి పాడగలిగారు, వాక్యం చెప్పగలిగారు అని అడగలే. ఇట్ ఈస్ ఓన్లీ ద హోలీ స్పిరిట్. ఓన్లీ హోలీ స్పిరిట్. సో ఎలాంటి బలహీనమైన పరిస్థితి ఉన్నా కూడా చూడండి, వాళ్ళు నవ్వుతారు. వాళ్ళ నవ్వే ఒక కటికంగా మారుతుంది. అరే అందరు చూస్తున్నారు ఎలాగప్పా. ఇప్పుడు నాకు యాంటీగా ఉన్న వాళ్ళందరూ కూడా అబ్బా మస్తు డ్రెస్సింగ్లు వేస్తున్నాడు, మండుతున్నాడా, అరే ముందుకంటే ఇంకా బాగున్నాడు అంటారా లేదా? అంటారా లేదా? హల్లెలూయా. They forgot that I am in the presence of God. నేను దేవుడి సన్నిధిలో ఉన్న మాట
వాళ్ళు మర్చిపోయారు. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే, నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటే చుట్టూ మంట ఉన్న సద్రక్ మెస్సక్ అభిజ్ఞకు వాళ్ళు మంటలో పడినా చల్లగుందంట గాలి, ఒక్క వెంట్రుక కాలిన వాసన కూడా రాలేదంట. మనం కొనుక్కొని పూసుకుంటే వస్తలేదు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు కాలితే కూడా రాలేదంట. ఆ రీతిగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు సాతాను మళ్ళీ 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 మిమ్మల్ని అటాక్ చేస్తూ ఉంటుంది? ఎందుకు మీరు పోతా ఉంటే ఏదో ఒకటి, ఎవరికో ఒకటి, మన కుటుంబంలో కానీ పక్కింటి వాళ్ళు కానీ ఏదైనా మన దగ్గర ఏదో ఒకటి, ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఏడన్నా ఇట్లా పెడతామంటే ఒక ఫోన్ వస్తుంది, ఇచ్చేపో ఆ 10 రూపాయలు, నోట్లో మన్నేసినట్టే. అవునా కాదా? అవును. అయితేనే నవ్వండి, లేకపోతే వద్దు. మీ వేస్ట్ నవ్వులు నేను చూడొద్దు అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదు? ఏదో దానికి వెళ్ళద్దు, మూట గట్టి కొద్దు లోపల సొక్కి పెడతారు, మెల్లిగా తీసి ఇచ్చేస్తారు. ఇగో తీసుకోపోలే, ఏదన్నావు కదా ఎట్లా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నవ్వు రావట్లేదమ్మా నీకు? దాచిపెట్టినలోకే వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అగైన్ అండ్ అగైన్? ఎందుకంటే సాతానికి మాత్రమే తెలుసు నువ్వు దేవుళ్ళో నడుస్తున్నావు. ఆమేన్. ఎక్కడ నడుస్తున్నావు? దేవుళ్ళో. గట్టిగా చెప్పు, దేవుళ్ళో నడుస్తున్నాను. దేవుళ్ళో. నేను దేవుళ్ళో నడుస్తున్నాను. సాతానికి మాత్రమే తెలుసు నువ్వు దేవుడిగా మారిపోతున్నావని. యు ఆర్ గోయింగ్ టు బికమ్ గాడ్, ఓన్లీ డెవిల్ నోస్ దట్, బికాజ్ యు ఆర్ వాకింగ్ విత్ గాడ్. యు ఆర్ గోయింగ్ టు బికమ్ గాడ్. హీ నోస్ ద సీక్రెట్, సో హీ పుట్స్ an obstacle, he brings a sickness, he brings a disease, he will trouble you in many ways, ఆమేన్. because you're going to become God. ఆమేన్. He knows the truth. ఆమేన్. ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకు బ్రదర్ ఇన్ని ఆటంకాలంటే, నువ్వు దేవుడు అయిపోతున్నావు. ఇప్పుడు ఏం చెప్తావు? నేను దేవుడిని అయిపోతాను చెప్పాలి. ఒకసారి చెప్పండి గట్టిగా. మీ మోకాలు మీరు అంతగా చెప్పే ఉద్దేశమే లేదు మీకు. ప్రైజ్ ది లార్డ్. సంతోషం ఉండాలి. ఏదో ఒకసారి ఇట్లనండి, ఏ ఆడదిప్ప నన్ను అలా అంటున్నారు లేదా, తర్వాత నేను ఇంటికి పోయి చూస్తాను. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ అనండి, నేను దేవుడిని అయిపోతున్నాను. దేవుణ్ణి అయిపోతున్నా. అందుకేనండి మీకు బాధలు, అందుకేనండి మీకు వేదలు, అందుకేనండి మనం దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చేసినాం. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. అర్థమైందా? అర్థమైంది. బాగా అర్థమైందా? అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడితేనే మరి. ఎంత సంతోషం చూడండి. అర్థమైన వాళ్ళకు మాత్రమే. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సంతోషంగా ఉంటారు. ఇన్ ఎనీ క్రైసిస్, ఇన్ ఎనీ సిచ్యువేషన్, ఇన్ ఎనీ ప్రాబ్లం, యూ విల్ సే ఐఎమ్ గోయింగ్ టు బికమ్ గాడ్. నేను దేవుణ్ణి కాబోతున్నాను, దేవునికి దగ్గర అవుతున్నాను కాబట్టి సాతాను నన్ను ఆటంకపరుస్తున్నాడు. ఆగేదే లేదు, పోతూనే ఉంటాను. ఆమేన్. ఐ హ్యావ్ ఫాట్ ఏ గుడ్ ఫైట్ అన్నాడు పునీత పౌలు. నేను ఒక మంచి పోరాటం పోరాడానన్న, ఆ పోరాటం ఈరోజు నేను పోరాడుతున్నాను. ఆ రీతిగా ఉండాలండి మనం. ఇదేనండి రహస్యాలు. ఇది తెలిస్తేలే అమ్మ జీవితం మస్తుంటది. ఆమేన్. అవునా కాదా? నేను ఎట్లన్నా తెలంగాణ భాషలో ఎట్లుంటది? తూ చీజ్. ప్రైజ్ ది లార్డ్. అలా ఉంటది. కాబట్టి ప్రియమైన దేవ, ఇఫ్ యు నో ద సీక్రెట్స్, దెన్ ఓన్లీ యు విల్ ఎంజాయ్ ఇన్ గాడ్. అందుకే వర్డ్ చాలా బాగా వినాలి. ఐ నో ద ట్రూత్ టు ఎంజాయ్. నాకు ఏదున్నా హోగా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, టుడే యు నో వై యు ఆర్ గెటింగ్ ఆబ్స్టికల్స్, వై దిస్ పెయిన్, వై దిస్ సారో. మీ కొడుకు అట్లా, మీ కూతురు ఇట్లా, నీ భర్త అట్లా, ఇవన్నీ నీకు ఆటంకం. నేను ప్రార్థన చేస్తున్నా, ఏమైతే లేదు, అన్నీ అవుతున్నాయి. సైతానికి మాత్రం తెలుసు నువ్వు కనిపెట్టలేకపోతున్నావు. నువ్వు దేవుడిగా మారుతున్నావు. ఎందుకంటే మీకు అర్థం కాదు. 2 కొరింథీయులకు రాసిన లేఖ 3:18 చెప్తుంది చూడండి. 2 Corinthians chapter 3:18 says, so with unveiled faces we all reflect as in a mirror the glory of the Lord. మనమంతా దేవుని యొక్క మహిమను అలాగా మనలో ఇతరులు చూడగలుగుతారంట. చదువునానా? కనుక మనమందరమును ముసుగులు తొలగిన ముఖాముఖలతో ప్రభు మహిమనే ప్రతిబింబించు అంటే దేవునిలాగా మనము మారుతూ వస్తామంట. ఎలాగా? ఎవరిలాగా? ఎప్పుడైతే ఈ ఆటంకాలు, ఈ అడ్డులు, సో ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హిస్ లైక్నెస్ అండ్ ఎక్స్పీరియన్స్ హిస్ గ్లోరీ మోర్ అండ్ మోర్ బై ద యాక్షన్ ఆఫ్ ద లార్డ్ హూ ఈస్ స్పిరిట్. సో పరిశుద్ధాత్మ దేవుడు మనలో మనల్ని
ఉన్న కొలది, మనలో తన యొక్క రహస్యాలతో అన్ని విధాలుగా తన శక్తితో నింపుతున్న కొలది మనం ఏమవుతుంటామంటే దేవుని స్వభావముని, దేవుని యొక్క పోలికను మనం పొందుకుంటాం. Amen. సో వి బికమ్ గాడ్ లైక్. Amen. వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. రీడ్ సిస్టర్. All of us Ah. then reflect the glory of the Lord Ah. with uncovered faces. అన్కవర్డ్ ఫేసెస్. అప్పుడు మనకు ముసుగు ఉండదు, ముసుగు తొలగిపోతుంది, దేవుని మహిమ ఉంటుంది. ఏముంటది? దేవుని మహిమ. ఈ సూటు లేకపోయినా మహిమ ఉంటుంది మనకి. చెప్పండి. And that same glory ద సేమ్ గ్లోరీ coming from the Lord, కమింగ్ ఫ్రమ్ ద లార్డ్, who is the Spirit, హూ ఇస్ ద స్పిరిట్, transforms us ట్రాన్స్ఫార్మ్స్ us into His likeness. ఇంటూ. పరిశుద్ధాత్మ దేవుడు నిండుతున్న కొద్దీ మనం ఆయనలాగా మారుతూ వస్తాం. Amen. మీ ఆలోచన, మీ నడవడిక, మీ చూపు, మీ మాట మీరు ఎవరికి ఒప్పుకోరు. పీపుల్ మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు, మీరు ఒప్పుకోరు. ఎందుకంటే యు ఆర్ చేంజింగ్ లైక్ హిమ్. హీ విల్ నాట్ టాక్ లైక్ వరల్డ్. ఈ లోకం నడిచినట్టు ఆయన నడవడు. ఆయన భాషనే వేరే ఉంటుంది, అలా తీరే వేరే ఉంటుంది. చదవండి సిస్టర్. Transforms us into His likeness Ah. in an ever greater degree of glory. ఆమేన్. Amen. ఎవర్ గ్రేటర్ డిగ్రీ. Of glory. చూడండి, అంటే నిరంతరము ఒక హద్దు మీరిన మహిమతో నిండి ఉంటామండి. అక్కడ ఎవరు చేరలేరు. ఆ రీతిగా మనం అవుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే సాతాను ఎక్కడ పడితే అక్కడ వేస్తూనే ఉంటాడు బాణాలు. మనకు ఏమీ కాదు. ఎందుకంటే ఎందుకు వేస్తున్నాడంటే నువ్వు ఎవరుగా మారిపోతున్నావు. నువ్వు దేవుడిగా మారినవనుకో సాతాను రాజ్యము కూలిపోతుంది. డిస్ట్రాయ్ అయిపోతుంది. మళ్ళీ నిన్ను మారనిస్తానా నేను? సంపుతా బిడ్డ అంటాడు. హల్లెలూయా. Hallelujah. అందుకే నీకు ఆబ్స్టికల్స్, అందుకే నీ కుటుంబంలో ప్రాబ్లం, అందుకే ఫైనల్ క్రాషెస్, అందుకే శారీరకంగా బలహీనతలు, అందుకే అనేక రకాలుగా నువ్వు ఎక్కడ పోతే ఏదో ఒకటి ఫెయిలియర్. నువ్వు కాదు సహోదరి, నువ్వు పడిపోవడం లేదు అక్కడ, నువ్వు చేసిన తప్పులు కావు. కానీ నువ్వు కానీ గెలిచినవనుకో నేను ఓడిపోతా. అది సాతాన్ యొక్క మోటివ్. కానీ నిన్ను పడేస్తేనే మన కుటుంబం సంతోషంగా ఉంది. అద్భుతాలు ఆశ్చర్యకులు జరుగుతుంటే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి. కీర్తించెదము. అదే కాలేదంటే మన ముఖాలు ఎలా ఉంటాయి? ఏమో. ఇక్కడ కూర్చొని కూడా కొంతమంది అట్లనే ఉన్నారు. ఇంకా కొంతమంది స్తుతి మహిమ, ఎవరు దేవుని యొక్క మహిమని చూసేవాళ్ళు చూడలేను. కానీ కొంతమంది వేదనలో కూడా దేవుడిని స్తుతిస్తారు. Amen. అక్కడే వాళ్ళు పొందుకొని పోతారు. Amen. కాబట్టి దేవునితో సావాసం అంటే ఎలాగంటే హల్లెలూయా, Hallelujah. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం. యేసు రాజా వందనం. యేసు రాజా వందనం. మనము దాహము, వి హ్యావ్ టు థర్స్ట్ ఫర్ గాడ్. దేవుడితో సావాసం కలిగి ఉండాలి. దాహం ఉంటుంది. దాహం ఉందా మీకు? ఎంతమందికి దాహం ఉంది? హౌ మెనీ ఆఫ్ యూ థర్స్ట్? నీళ్ళు దాహం ఎంతమందికి? ఆ దాహం ఉండాలి. దాహం చచ్చిపోతున్నా అక్క, దాహం బాగా వేస్తుంది, చచ్చిపోతున్నా అక్క, దాహం వేస్తుంది అంటారా అనరా? అంటాము. అంటారా అనరా? అంటాము. మీకు ఏ రోజైనా దేవుడి గురించి ఆయనతో సావాసం ఉండాలి ఆ దాహం ఎప్పుడైనా అనిపించిందా? అందుకే 12:30కు వచ్చిండ్రు. హల్లెలూయా. Hallelujah. కదండి. సో వెన్ యూ వాంట్ టు సీ, ఇప్పుడు మీ ప్రియమైన ఎవరైనా ఉండనివ్వండి, ప్రియుడు కానీ ప్రియురాలు కానీ ఎవరైనా ఉండనివ్వండి, ఫ్రెండ్ కానివ్వండి, వాళ్ళు వస్తున్నారంటే ఎలా ఉంటుంది? సంతోషం. చూడాలి చూడాలి చూడాలని. అవునా కాదు? మన మొఖాలకు అలా ఎవరు రాలేదనుకుంటా ఇప్పటిదాకా. అందుకే ఆ ఫీలింగే లేదు మీలో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అవును బ్రదర్, నువ్వు ఒక్కరు అనలే చూడు. అవును బ్రదర్. ఇట్లు ఊపితే ఉన్నదా లేదా రెండు తెలుస్తుంది. గంగరెద్దు లాగానే కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో యు మస్ట్ హ్యావ్ దట్. ఇఫ్ యు రీడ్ ఇన్ సామ్స్ 42:1, సిస్టర్ విక్టోరియా చదవండి. తెలుగులో తీస్తే చదువున్నాను. దేవా దేవా సెలయేటి నీటి కొరకు సెలయేటి నీటి కొరకు దప్పిక గొనిన దప్పిక కొరిన దుప్పివలే దుప్పివలే నా హృదయము నా హృదయము. నీ కొరకు తప్పించుచున్నది. యాడ మన హృదయం ఎక్కడ? అది లేదు ఇది లేదు. ఆ ఏకరం భూమి ఆడిస్తాడో పాలోడు ఇయ్యడో ఆ రోగం రాను నా భూమి అంతా దోచుకొని పోతున్నాడని. ఇప్పుడు మా సర్వప్రతిష్ఠ ప్రాబ్లం 15వ తారీఖు దాటిదని చిట్టి పైసలు వస్తాయా రావా, చిట్టి పైసలు వస్తాయా రావా, చిట్టి పైసలు వస్తాయా రావా. ఇప్పుడు మనసంతా రిజిస్ట్రేషన్ మీద ఉందిలే. అవునా కాదా? అవును. అగో
నేను ఆమెను చూసి అడగలే కానీ సత్యం చెప్పింది. దేవుడు దీవించిన కాక మండే అయిపోతుంది సిస్టర్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆ దాహము, నా హృదయము ప్రభా నీకోసం దాహంతో ఉన్నది నిన్ను చూడాలని. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. మెస్సయ్యా, వచ్చిన వాళ్ళందరూ నాతో పాడండి. నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ఈ తర్వాత మీకు రాదని నాకు తెలుసు. ఎవరు ఉన్నారు నాకు పాడతావా? కములో ఎవరు ఉంటారు తోడు నా జీవితమంతా. ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా. ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. అందరూ ఉన్నారని, అందరూ నా వారని, అందరూ ఉన్నారని. ఓ స్తోత్రం. అందరూ నా వారని తలంచి తిని భ్రమచి తిని చివరికి భ్రమచి తిని చివరికి ఒంటరి ఏదైతిని. చివరికి ఒంటరి ఏదైతిని. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా భాష నీవయ్యా, నా శ్వాస నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. నిన్ను చేరాలని ఆశ. Verse 2, 42 verse 2. సజీవుడవగు దేవుడైన ఆ, నీ కొరకు నీ కొరకు నా ప్రాణము నా ప్రాణము ఆరాటపడుచున్నది. ఆరాటపడుతుంది. Verse 42 verse 2 చదవండి సిస్టర్. I thirst for you, ఓకే. the living God. The living God. When can I go and worship in your presence? See, when can I run and come to worship in your presence? ఆమేన్. ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలి? దేవుడితో సావాసం కలిగి ఉండాలంటే దప్పిక కొనిన దుప్పివలే దాహము కలిగి ఉండాలి. ప్రభువాని ముఖ కాంతిని ఎప్పుడు చూడాలి. ఆ రీతిగా పరుగు పరుగున రావాలి. మనం వచ్చే తీరు చూద్దాం. దేవుడితో సావాసం కలిగి ఉండాలంటే the one who wants to have intimacy, the one who wants to have intimacy, దేవుడితో సావాసం కలిగి ఉండాలంటే ఎలా? మనం 4 దిక్కులు చూసి అప్పుడు వస్తాం. అలానే ఇంటి పనులు చేయదవని. యూ క్యాన్ డూ ఇట్, యూ క్యాన్ డూ ఇట్. రాత్రి 5 గంటలకు 4 గంటలకు లేచి చేయొచ్చు. యూ క్యాన్ డూ ఇట్, బట్ వీ డోంట్ డూ ఇట్ బికాస్ వీ డోంట్ థర్స్ట్ ఫర్ గాడ్. am I right or wrong? రైట్. We don't thirst for the Lord. But the one who thirsts for the Lord, day and night, he will struggle to see his face. ఆమేన్. ఆయన ముఖాన్ని చూడాలని, ఎప్పుడు తన మందిరంలోకి పరిగెట్టుకుని రావాలని ఆశిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడితో సావాసం కలిగి ఉండాలంటే దేవుడు వెనక పరిగెట్టాలి. యూ షుడ్ హ్యావ్ ద యాటిట్యూడ్ ఆఫ్ రన్నింగ్ బిహైండ్ గాడ్. ఆమేన్. పరుగు పరుగున పరిగెట్టాలి. మనం నడవడానికి నిలబడానికి మనకు చేత కాదు. రన్నింగ్ బిహైండ్ గాడ్, దట్ ఈస్ కాల్డ్ ఇంటిమేసీ. ఇఫ్ యు రీడ్ Solomon chapter 1 verse 4, draw near me God
డ్రా నియర్ మీ. సొలొమన్ జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. జ్ఞానము కపటాత్ముని వరింపదు, అది పాపి హృదయమును వసింపదు. 1:4 Solomon, wisdom of Solomon. Draw me, we will run after thee, king had brought me into his chamber. We will be glad and rejoice in thee. We will remember thy love more than wine. The upright loves thee. Praise the Lord. Praise the Lord. చూడండి, దేవుడి సన్నిధికి దేవుడు ఎవరినైతే దగ్గర తీస్తున్నాడో, ఎవరైతే దేవుడు కావాలనుకుని దేవుడి సన్నిధిలోకి వస్తారో, రాజు యొక్క భవనంలోకి వెళ్ళిన తర్వాత కూడా, నన్ను వినండి, వదిలేయండి బైబిల్. సో రాజభవనంలోకి వచ్చిన తర్వాత రాజు తాగే ఆ యొక్క వైన్, ద్రాక్ష రసము కంటేను దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పిలుపు అతి మధురముగా ఉంటుందట. అది దేవుని పిలుపు. ఆ చంబర్, ఆ యొక్క దేవుని, ఆ రాజు యొక్క ఆ భవనంలో ఉన్న ఆ భవనాల యొక్క సుందరం, అవన్నీ కూడా మామూలు కనిపిస్తాయంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. సో బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ దే స్టాండ్, దే సిట్, దే ప్రైజ్. హౌ మెనీ? 24. 24 పెద్దలు. హల్లెలూయా. Hallelujah. Now listen to me. Out of 24, when Gabriel came to Zachariah దగ్గరికి గేబ్రియల్, ఎలిజబెత్ అమ్మకు జాన్ ద బ్యాప్టిస్ట్ పుట్టక మునుపు జకరియా ఆలయంలో ఉన్నప్పుడు గేబ్రియల్ దూత దిగి వస్తుంది. జకరియా ఇక్కడ నమ్మలే. ఇప్పుడు నువ్వు తండ్రి కాబోతున్నా, నేనా ముసలున్నా అంటే, గేబ్రియల్ దూత ఏమన్నది చెప్పండి? వాట్ ఏంజెల్ గేబ్రియల్ సెడ్? ఐ యామ్ ఏంజెల్ Gabriel who stand in the presence of God. దేవుని సన్నిధిలో నిలబడి ఉన్న దూతను నేను. I am more than archangel. దూతల కంటే దేవుడు సన్నిధిలో ఉన్న దూత అతి గొప్ప దూత. ఇప్పుడు వినండి, దూత అంత అధికారంతో నేను ఎక్కడ నిలబడి ఉన్నా ఇప్పుడు? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎంత సింపుల్గా ఉంది కదా. అయితే చూడండి, హీ పాసెస్ ద స్టేట్మెంట్, జడ్జ్మెంట్. సో వెన్ యూ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుడి సన్నిధిలో నిలబడితే నువ్వు తీర్పు ఇవ్వగలుగుతావు. నువ్వు చేసుకో, వద్దు, కట్టు, మానే, చేయి, వద్దు, పో, మానే, ఏదైనా తీర్పు. యూ కెన్ పాస్ ద జడ్జ్మెంట్. యూ కెన్ ఫార్మ్ ఏ గవర్నమెంట్ బికాస్ యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. నేనెవర్ని? గాబ్రియల్ దూతని, దేవుడు సన్నిధిలో నిలబడి ఉన్న దూతని. నీకు సలహా ఇస్తున్నా, యూ విల్ బేర్ ఏ సన్ అండ్ హిస్ నేమ్ విల్ బి కాల్డ్ జాన్ ద బ్యాప్టిస్ట్. టిల్ దెన్ యూ విల్ నాట్ ఓపెన్ యువర్ మౌత్ అంటుంది. సీ ద జడ్జ్మెంట్, ద మౌత్ వాజ్ క్లోజ్డ్. దేవుడు శిక్షించాడు జకర్యాని. దేవుడు నోరు మూసిన జకర్యాని. It is the angel who is standing in the presence of the Lord. Amen. Close the mouth of the prophet, a priest. దేవుడు సన్నిధిలో నీతిమంతుడు, భక్తుడు, రహస్యమైన దేవుని యొక్క సన్నిధిలో అతి పవిత్రమైన స్థలంలో వెళ్ళే యాజకుని యొక్క నోరుడు మూసింది ఎవరు? సన్నిధిలో ఉన్న బిడ్డ. దట్ ఈస్ కాల్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. యూ థింక్ యు ఆర్ ఇన్ ద ఆర్డినరీ ప్లేస్ టుడే? ఏదో వచ్చినం పోయినాం, ఎల్లమ్మ పుల్లమ్మ లాగా ఉంది మీది. దట్ ఈస్ యు ఆర్ థింకింగ్ లైక్ దట్. మైండ్ షార్ట్ అయిపోయింది మనది. దేవుడి సన్నిధిలో ఉంటే నువ్వు ఏళ్తావు ఈ లోకాన్ని. ఒక సృష్టి, ఒక రాజ్యాంగాన్ని స్థాపిస్తావు నువ్వు. హల్లెలూయా. మీకు తెలుసా పూర్వులు ఏం చేసేవాళ్ళు? ప్రవక్తలు రాజులకు వాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు. దే యూజ్డ్ టు గివ్ శాసనాలు. నువ్వు చేయకపోతే పోతావురా. వాట్ ఎలీషా ప్రాఫిట్ did for 3 years, there won't be no rain. He gave. What they say, kings will listen. ఈరోజు మనం రాత్రి పగలు ప్రార్థన చేస్తే పక్కింటోడు ఇంటలేడు మనకి. హల్లెలూయా. దట్ ఈస్ అవర్ గ్రేట్నెస్. ఆమేన్. స్తుతి, ఆరాధన, వాక్య బోధన. am I joking? నేను జోక్ చేస్తున్నానా? మనం ఎలా కనిపిస్తున్నాం ఇప్పుడు మందికి? గట్టిగా
జోకర్ కరెక్ట్. ఎవరు చెప్పిండు అది? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చూడండి, రాజులు దానియేలు చెప్తే వినాలి, సద్రక్ మెషక్ చెప్తే వినాలనా వద్దా? వినాలి. చెప్పింది చేయాలి. Amen. ఎలైజా ప్రాఫిట్ చెప్పింది చేయాలి. లేకపోతే పోతావురా అంతే. దట్ వాస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దోస్ హూ వేర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. అండ్ టుడే వీఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఈరోజు మనం ఉన్నాం. Amen. గంటసే పౌడర్ స్పేర్ అండ్ లవ్లీ, Amen. Amen. అదే ఎక్కువైంది మనకి. మా ప్రీచర్స్కి ప్రత్యేకంగా చెప్తున్నాను, పౌడర్ లేకుంటే స్టేజ్ మీదకి రారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తల దువ్వి సగం ఎంటికలు ఊడిపోతున్నాయి. తండ్రి వందనం. తండ్రి వందనం. ఐఎమ్ జోకింగ్, మిమ్మల్ని కొద్దిగా నవ్వుపియాలని, అంతేగాని అంత సీరియస్గానే వెళ్ళినానుకో మీరు నిద్రపోతారు, పడిపోతారు ఇక్కడ. బికాస్ యూ కెనాట్ బేర్ సమ్ వర్డ్స్. ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారు, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. లాస్ట్ వీక్ మీరు సరిగా వినలే, కానీ మీరు విని ఉంటే ఈ రోజు వాక్యం మీకు ఇంకా లోతుగా ఉండేది. Amen. హల్లెలూయా. Hallelujah. షల్ ఐ కంటిన్యూ నెక్స్ట్ వీక్? Yes, brother. నిజంగా Yes, brother. ఇంతకంత ఎక్కువ వస్తారా తక్కువ వస్తారా? ఎక్కువ వస్తారు. ఆమేన్. Amen. దేవుడు మీ అందరినీ దీవించును గాక. Amen. సో చూడండి, దూత ఎంత శక్తితో. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మీరు ఎక్కడున్నారండి? దేవుని సన్నిధిలో. మీకు ఎలాంటి కమాండ్ ఉండాలి, ఎలాంటి శక్తి ఉండాలి? ఏదైనా మీరు స్థాపించగలుగుతారు, ఇదేనైనా ఆజ్ఞాపించగలుగుతారు. Amen. ఆ శక్తి మనలో ఉంది. బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్. మనకు తెలియదు. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. హల్లెలూయా. Hallelujah. So God will empower you to bring the judgment and the government. And for us, Bible says, Hebrews chapter 4 verse 16, let us then with confidence approach the throne of God. సో విశ్వాసంతో ఇప్పుడు చూడండి, దూతలు ఆ రకంగా దీవించబడితే మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన సింహాసనము దగ్గరికి మనల్ని ఆహ్వానిస్తున్నారు. దేవుని సన్నిధిలో నిలబడాలంటే గొప్ప శక్తి అన్ని కలిగి ఉండాలి. దూతలే నిలబడగలుగుతారు, 24 పెద్దలే నిలబడగలుగుతారు. హీబ్రూస్లో సెయింట్ పాల్ ఏమంటున్నాడు, చదువునానా? కావున ధైర్యవంతులమై మనము, గట్టిగా మళ్ళీ చెప్పండి, మీరందరూ చెప్పండి. కావున ధైర్యవంతులమైన కావున ధైర్యవంతులమైన మనము ఆ, ఇట్లా దయానిధియగు దేవుని సింహాసనము సమీపింతుము అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. సో ఇప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళడానికి ఏ ఆటంకం లేదు. దూతలు ఎట్లా వస్తూ పోతుంటారో అట్లాంటి కృప, అట్లాంటి అనుగ్రహము ఏది కావాలంటే ఆయన సన్నిధికి వెళ్ళి ఇలా తీసుకొని రావచ్చు. కానీ మన దగ్గర ఏం లేదు, ఆమెనే ఉంది. ఏముంది? we say amen and go empty because we don't have the intimacy with God. దేవుడి సన్నిధిలో సావాసం అంటే ఆయన దగ్గర తీసుకొని వెళ్తాను నేను. ఇప్పుడు నాతో క్లోజ్ రిలేషన్, బ్రదర్ నీ పర్సీ ఒకసారి అంటారు, ఏ లేదు నేను అసలు నాకు కావాలంటారు, నేను పట్టుకుంటా. ఎందుకంటే వాళ్ళు లాక్కుంటారని నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు నాకు దగ్గర ఉన్నారు. దూరం ఉన్నాడు ఎట్లనే పట్టుకోడు, నన్ను ముట్టుకోడు కూడా. అడగాలన్నా వద్దా, అడిగితే ఏమనుకుంటాడు అట్లా ఇట్లా అని. అదే దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు అంత దూరం? మా హనీ వచ్చింది అనుకో, ఏం చేస్తుంది? నన్ను అడుగుతుందా పైసలు ఇవ్వని? చక్కగా వస్తే జోబులో చేస్తే తీసుకొని పోతూనే ఉంటుంది. ఎందుకు? ఆమె నా దగ్గర ఉంది కాబట్టి. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. ఆమేన్. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కన్నీటి సమయములో తల్లిగా ఉండు, కొదువా సమయములో
తండ్రిగా ఓ పాడు పాడు కన్నిటి సమయం. నీటి సమయములో తల్లిగా ఉంటూ కొదువా సమయములో తండ్రిగా ఉంటూ నా దగ్గర ఉండు. ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను నిన్ను విడిచి జీవించలే. సో ద డోర్ ఈజ్ ఓపెన్ ఫర్ అస్. ఆమేన్ ఈ దేవుడి దగ్గరికి రావడం, దేవుడి సన్నిధించి ఏది కావాలంటే అది తీసుకొని వెళ్ళడం. సిస్టర్ విక్టోరియా చదవండి ఇంగ్లీష్లో. Let us have confidence then Ah. and approach God's throne where there is grace. వేర్ దేర్ ఇస్ గ్రేస్. దేవుని యొక్క కృప ఉన్నది. ఎల్ల కాలమైన సన్నిధిలోకి మీరు నేను మనమందరం రావచ్చు. దూత అన్నది నేను గ్యాబ్రియల్ని దేవుడు సన్నిధిలో నిలబడుతున్నా అన్నది. ఈరోజు మనం అందరం నిలబడగలుగుతాం ఇక్కడ. ద డోర్ ఈస్ ఓపెన్డ్ ఫర్ us త్రూ క్రైస్ట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ us. ఆయన రక్తం వలన ఈ డోర్ దూతలు నిలబడే స్థాయిలో నేను నిలబడుతున్నాను. ఆ గర్వం ఉండాలి మనకి, ఆమేన్ అహంకారం ఉండాలి. ఆమేన్ ఇఫ్ ఐ స్టాండ్ హియర్ ఐ కెన్ లాక్ ఎనీథింగ్. ఆమేన్ ఇక్కడ నిలబడితే ఏదైనా ముయ్యగలుగుతాను, తెరవగలుగుతాను. ఏదైతే ఇక్కడ భూమి మీద నువ్వు బంధిస్తావో అది పరలోకములో బంధింపబడాలి. దట్ వాస్ ద కమాండ్ గివెన్ టు బ్రదర్ ప్యాట్రిక్. అది నాకు ఇవ్వబడదని మీరు చెప్పగలగాలి. ఆమేన్ మనం ఉంటే కదా చెప్తాం, లేదు కాబట్టి చెప్పలేం. మా హనీని ఎక్కడి నుంచి తెస్తావు అమ్మ డబ్బులు అంటే మా తాత దగ్గర నుంచి తెస్తా ఉంటుంది. ఎందుకంటే దాన్ని నా సొత్తంతా పుణ్యానికి వచ్చింది ఆమెకి. అలా మనం దేవుడి సన్నిధిలో ఉంటే పుణ్యానికి వచ్చిందండి ఈ లోకమంతా మనకి. ఆమేన్ నీకోసం ఈ లోకాన్ని దారబోస్తా అన్నాడు నీ దేవుడు. ఐ విల్ సాక్రిఫైస్ దిస్ వరల్డ్ ఫర్ యూ అన్నాడు. ఆమేన్ దట్ ఈస్ గాడ్, అవర్ గాడ్, మై గాడ్ అంట నేను. ఎందుకంటే మీ దేవుడు కానే. మొదటి కొరింథీయులకు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సో ఎందుకంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ సచ్ కైండ్ ఆఫ్ వర్షిపర్స్, అలాంటి స్తుతి ఆరాధన వీరులను తండ్రి కోరుకుంటాడట. ఎలాంటి స్తుతి ఆరాధన వీరుడు? ఎవరైతే తండ్రి యొక్క సన్నిధిలో నిలబడాలని కోరుకుంటారో అలాంటి స్తుతి ఆరాధన. దోస్ హు వాంట్ టు హావ్ ఇంటిమసీ విత్ గాడ్, దేవుడితో సావాసం కలిగి ఉన్న వాళ్ళ యొక్క స్తుతి ఆరాధన, అలాంటి స్తుతి ఆరాధన వీరులను దేవుడు కోరుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చెప్పమంటే చెప్తాను. అబౌటింగ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుల గురించి చెప్పాలి. చెప్పండి ఓకేనా? మీకు టైం అవుతుందంటే ఆపుతా. చెప్పాలి. అందరు చెప్పాలి. ఎంతమంది నిజంగా ఇష్టపడుతున్నారు చేతులు లేపండి. సగం లేపింది ఒక ఆమె. ప్రైజ్ ది లార్డ్. అయితే నేను చెప్పేది ఇరుతా, సగం లేపినా లేపినట్టే నాకు. ఆమేన్. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుడితో సావాసం మనల్ని ఏం చేస్తుందంటే శక్తివంతులుగా మారుస్తుంది. ఆమేన్ యూ డోంట్ నో హౌ దట్ పవర్ కమ్స్ ఇన్ యూ. ఆటోమేటిక్గా మీలో ఆ శక్తి, ఆటోమేటిక్గా ధైర్యం, ఆటోమేటిక్గా మీరు ముందుకు వెళ్ళే ఆ గొప్ప ఆసక్తి మీలో మీరే ఆశ్చర్యపోతుంటారు. ఎలాగబ్బా నాకు ఇలాంటి అన్ని అబ్బుతున్నాయి అని చెప్పి మీరు ఆశ్చర్యపోతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ప్రతి ఒక్కరూ హల్లెలూయా హల్లెలూయా కింగ్డమ్ సర్వీస్, దేవుని యొక్క రాజ్యంలో ప్రతి ఒక్కరూ సేవకులై సేవ చేయాల్సిందే. సేవ చేయాల్సిందే. కింగ్డమ్ సర్వీస్ అంటారు దీన్ని. దేవుని రాజ్యం యొక్క సేవలో మనము ఉండాల్సిందే. పునీత పౌలు గారు చూడండి, ఎలాగా పునీత పౌలు గారు సేవలో వచ్చాడు. పునీత పౌలు గారు ఇష్టంగా వచ్చారా? డిడ్ సెయింట్ పాల్ కేమ్ బై హిస్ ఓన్ విల్ ఇన్ టు ద సర్వీస్ ఆఫ్ గాడ్ టు సర్వ్ ద లార్డ్? చెప్పాలి చెప్పాలి. తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? సౌలా సౌలా నన్ను ఎందుకు వేధిస్తున్నావని సౌలు ఎక్కడ పడ్డాడు? గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. అక్కడి నుంచి దేవుని యొక్క పిలుపదని. హీ నెవర్ వెంట్ టు ఆస్క్ గాడ్, లార్డ్ ఐ వాంట్ టు డూ యువర్ సర్వీస్, బట్ హీ వాజ్ ఎ కాల్డ్ సర్వెంట్. ఆమేన్ హీ వాజ్ ఎ చోజన్ సర్వెంట్. ఆమేన్ సో వీఆర్ చూజన్ బై గాడ్. మీ ఇష్టము, మీ యొక్క నీతి, మీ యొక్క ప్రార్థన జీవితం వల్ల దేవుడు మనల్ని ఎన్నుకోడు. ఆ కెపాసిటీ, ఆయనకున్న నమ్మకం మన పట్ల మనల్ని సేవకుడుగా పిలుస్తుంది. చిన్న సేవ కావచ్చండి, ఒక్క పాట, ఒక్క ప్రార్థన, చిన్నది ఏదైనా కావచ్చు, బట్ ఇట్ ఈస్ గ్రేట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనం అనుకోవచ్చు ఆమెకి ఏం రాదు, నీకు చిన్న ప్రార్థన వస్తే చాలు,
బట్ యు ఆర్ కాల్డ్. See 1 Corinthians chapter 1 verse 1. దేవుని సంకల్పము ఏంటండి? దేవుని సంకల్పము ఆ, వలన వలన క్రీస్తేసు అపోస్తులునిగా ఆ, పిలువబడిన పౌలును అపోస్తునిగా క్రీస్తు యేసు ఎవరిని? అపోస్తునిగా పౌలును ఎవరిని? పౌలును ఎవరు పిలువబడ్డారు? పౌలు. ఎవరి వల్ల పిలువబడ్డారు? క్రీస్తు యేసుని యొక్క పిలుపు ఏంటంటే అపోస్తులని పేరు పునీత పౌలుకి ఎవరి వల్ల వచ్చిందంటే యేసు వల్ల వచ్చింది. See, it says, read in English, sister. From Paul, who was called by the will of God Who was called by the will of God to be an apostle of Christ, అపోస్తులు పౌలు పేరు అయినా పెట్టుకోలే, బట్ he was called by God because of his service. Amen. Hallelujah. Hallelujah. కాబట్టి పౌల్ కాల్డ్ టు బి అపోస్టల్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. కాల్డ్ దేనికి పిలిచాడు? నా సేవకుడుగా ఉండడానికి పిలిచాడు. సో కింగ్డమ్ సర్వీస్, యు ఆర్ కాల్డ్. సో ఆల్ మస్ట్ బి ఇన్ ద సర్వీస్. సర్వీస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద విల్ ఆఫ్, దేవుని యొక్క చిత్తానుసారంగా పౌలు సేవలో వచ్చాడు. దేవుని చిత్తము లేకపోతే సేవలో రారు. సో నువ్వు సేవ లేదు నీకు, నువ్వు సేవ చేస్తలేవు, సేవలో ఉండి కూడా ఉన్నట్టు ఉండలేవంటే దేవుని చిత్తంలో నువ్వు లేవు. యు ఆర్ నాట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. ఏదో వస్తున్నావు పోతున్నావు, యు ఆర్ నాట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. ఆమేన్. Amen. సో మనం అనుకుంటాం మనం చాలా సేవ చేస్తున్నామని, బట్ ఇఫ్ యూ ట్రూలీ డూ ఇట్, Paul was called and sent according to the will of God. A man who does not serve, he cannot be in the will of God. Praise the Lord. Praise the Lord. సో దేవుని రాజ్యాన్ని సేవించలేని వాడు. Ephesians chapter 6 verse 6. వారి ముఖ ప్రీతి కొరకై ఆ, వారు చూచుచున్నప్పుడు ఉమ్, మాత్రమే కాక ఆ, క్రీస్తు సేవకులుగా ఆ. దేవుని సంకల్పమును ఆ. హృదయపూర్వకముగా చేయుడు. ఎవరో చూస్తున్నారు వాళ్ళ కోసం చేస్తున్నా, ఎవరో అలా మెచ్చుకోవడానికి కాదు. కొంతమంది సేవకులు ఎలా ఉంటారు, వాళ్ళ ఫోటో ఉంటేనే కొంతమందికి షేర్ చేస్తారు. ఎంతమంది యూట్యూబ్ లైక్ చేశారు ఈరోజు? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చాలా తక్కువ మంది చేశారు. తొందరగా లైక్ చేద్దాం. సేవలో ఉన్నాం మనం. హల్లెలూయా. Hallelujah. సో ఎవరో చూస్తున్నారని కాదు. 7వ వచనం, సేవకులుగా మీ పనిని ఆ. సంతోషముతో చేయుడు. ఎలా చేయాలంట? సంతోషముతో. ఇప్పుడు మా సేవకులు ఉన్నారు ఇక్కడ, అడుగుతా ఎంతమంది సంతోషంగా చేస్తున్నారు? రోజు ఏడుస్తూనే ఉంటారు. ఎవరి మీద? మీ అందరికీ తెలిసింది, అవునా కాదు? సో మనం చూడండి, పూర్ణ హృదయ దేవుని సేవ, పిలబడిన సేవ నువ్వు ఎలా ఉండాలి? వారి కోసం వీరి కోసం చదువున్నాను. do this not only when they are watching you, because you want to gain their approval, but with all your heart to what God wants as slaves of Christ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. వర్స్ 8 కూడా చదువున్నాను. Do your work as slaves cheerfully, as though you serve the Lord and not merely men. దట్ ఈస్ యువర్ రివార్డ్. నువ్వు నీ సేవను ఎలా చేయాలి? బానిసగా చెయ్యి. ఎలాగా? బానిసగా. వేర్ స్లేవ్స్ ఆర్ ఫ్రీ. నువ్వు బానిసవా లేకపోతే బ్రదర్ ప్యాట్రిక్ లాగా ఫ్రీ ఉన్నావా? దట్ ఈస్ యువర్ రివార్డ్. నువ్వు ఒక బానిస అయితే అది నీ బహుమానం, నువ్వు ఫ్రీ అయితే అది నీ బహుమానం. ఆ రీతిగా నువ్వు సేవ చేయాలి. కానీ ఇఫ్ యు హ్యావ్ టు బీ బెగ్డ్, ఈరోజు మనం చూడండి, సేవకులను పోయి బ్రతిమలాడుతున్నాం. రేపు ప్రేయర్ ఉంది, వస్తావా? చూస్తా బ్రదర్, నాకు వాళ్ళ అపాయింట్మెంట్ ఉంది, వీలైతే వస్తా లేకపోతే లేదు, నేను తర్వాత మీకు ఫోన్ చేస్తా. టుడే వీఆర్ బెగ్గింగ్ పీపుల్. బ్రతిమలాడుకుంటున్నాం. రేపు వస్తావా, మాపు వస్తావా, మీకు వస్తావా? దీన్ని సేవ అంటారా? గట్టిగా. కాదు. టు సర్వ్ గాడ్ వీఆర్ బెగ్గింగ్. ఇఫ్ యూ హ్యావ్ టు బెగ్డ్ టు సర్వ్ గాడ్, ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. నిన్ను బ్రతిమిలాడాలి, నిన్ను కోరి కోరి నేను మానేసిన నేను
పిలవడం మానేసిన. బ్రతిమలాడడం తర్వాత మాట, కానీ పిలవడమే మానేసిన. ఈరోజు రానని ఎవరైనా ఫోన్ చేస్తే మీరు ఎన్నిసార్లు అని అడగండి. ఎలిజబెత్ ఎన్నిసార్లు చెప్పావమ్మా ఈరోజు రానంటే ఏమన్నా నిన్ను? మైక్లో చెప్పు. రాను అంటే ఈరోజు బ్రదర్ నాకు రాను, నా పిల్లకి బాగాలేదు, ఏదో ఒకటి చెప్పినప్పుడు ఏమంటా నేను? వచ్చి ఇక్కడ కూర్చో, మంచిగా అయితే. లేలే అది పర్వాలేదు. ఎన్నిసార్లు నేను పర్వాలేదు అన్నాను? ఎన్నిసార్లు? పర్వాలేదు, ఆ. టేక్ రెస్ట్ అని అన్నాడు. ప్రశాంత్ మొన్న మీరు రానంటే ఏమన్నాను? పర్వాలేదు అన్నాను. భూషణ్ నువ్వు రానంటే ఏమన్నాను? అరే నువ్వు 4 రోజులు రానంటే నిన్నేమన్నాను? డాలి 1 నెల నువ్వు రానంటే నిన్నేమన్నాను? రెస్ట్ తీసుకోమన్నా. సిస్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకో. నువ్వు వచ్చే తీరాలని ఎవరికి? నీ ర్యాంక్ ఎక్కడుంది? ఎన్ని రోజులు రానంటే ఏమన్నామ్మా? చూడండి, బికాస్ ఐ డోంట్ వాంట్ టు బెగ్ దెమ్. దే ఆర్ నాట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. I can understand that. If they are in the will of God, I need not beg them. They will come to serve the Lord. ఆమేన్. They will come to serve the Lord. మీరందరూ అనుకోవచ్చు బ్రదర్ జనరస్ అయిపోయాడని. బ్రదర్ చాలా ముందులాగా లేడు, ముందు కోపం పడుతుంటే మారిపోయాడు. కాదు, వచనం నాలోకి వచ్చింది, నేను మారిన. ఆమేన్. గాడ్ ఎంటెండ్ మీ. వచనం వచ్చిందంటే ఎవరు వచ్చిండు నాలో? దేవుడు. కాబట్టి లైట్గా తీసుకున్నా. నువ్వు వస్తే రా. వస్తే రా. రా, లేకపోతే పో. నువ్వు దేవుడి చిత్తం నుంచి దూరం అయిపోతున్నావు. యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద అవుటర్ కోర్ట్. నువ్వు ఈ ఆలయంలో కాదు, ఎక్కడైతే నీకు రక్షణ ఉంటుంది అక్కడ లేవు. నువ్వు బయట ఉన్నావు. ఈ రక్షణ నువ్వు చేతులారా పోగొట్టుకున్నావు. దాని ఫలితం కొన్ని రోజులు చూస్తావు నువ్వు. దిస్ ఈస్ అవర్ ఓన్ డిజైర్, హౌ వీ సఫర్. మనం బాధపడడానికి కారణం ఎవరో కాదు. గాడ్ కాలింగ్ యూ, యు ఆర్ సేయింగ్ నో. దేవుడు పిలుస్తున్నాడు, రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాతన కరము చాపి రమ్మనుచున్నాడు. పలాం రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాతన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడు. కన్నీరంతా తుడుచును కను పాపవలె కాపాడు. కారు మేఘములే కష్టములు వచ్చినను కరుణించి నిన్ను కాపాడును. కారు మేఘములే కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें. बड़ी चाह से तुमको बाहों में लेने यीशु बुलाता तुम्हें. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దేవుని చిత్తంలో ఉన్నవారు పిలుపుని అందుకున్న వెంటనే గెంతులు వేసుకొని పరిగెట్టుకొని వస్తారు. దే విల్ జంప్ అండ్ కమ్. దేవుని సేవ కోసం ఇప్పుడు మనం మనల్ని అంచనా వేసుకోవాలి. పౌలు వాస్ కాల్డ్, వెంటనే సీ ద డిసైపుల్స్, దే ఆర్ కాల్డ్, దే ఆర్ చూజన్ ఇమ్మీడియట్లీ. దే వర్ రెడీ టు గివ్ దేర్ లైఫ్స్. బట్ వాట్ వీఆర్ హియర్ టు గివ్ జీసస్.
ఏమి ఇవ్వడు అనుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈరోజు సేవకులను చూడండి. అమ్మా ఆ కాగితంది. నేనా? యు ఆర్ టెలింగ్ మీ? దే గెట్ అఫెండెడ్. ఈడ లేచి ఈడ కూర్చోమంటే వాట్ దట్ బ్రదర్ ఇస్ టెలింగ్ మీ టు సిట్ డౌన్. దిస్ ఈజ్ అవర్ సేవకులు నవడేస్ కదమ్మా. కొద్దిగా వాల్యూమ్ తక్కువ ఉండని ఫినిష్. హల్లెలూయా. దే గెట్ అఫెండెడ్. ఒక పని చేయమంటే వాళ్ళు ఎంతో ఆలోచించి నన్ను, ఒకప్పుడు నేను చేసినా కానీ ఇప్పుడు నేను ఐఎమ్ గ్రోనప్. యాడ గ్రోనప్ నువ్వు? యాడ గ్రోనప్? ఎవరి దగ్గర గ్రోనప్ మాట్లాడుతున్నావు? నేను పెద్ద గ్రోనప్నే, కానీ ఈడ కాదు, ఈడ చిల్లర్ని. హల్లెలూయా. Hallelujah. ఐఎమ్ నథింగ్ హియర్. సో మనం చూడండి ఎలాంటి క్రిస్టియన్స్ మనం. కానీ పాత రోజుల్లో మా బెంజమిన్ బ్రదర్ని అడగండి, చెప్తాడు. ఇన్ ఓల్డెన్ డేస్ కొడితే కూడా పడి ఉంటాం, నీ దగ్గర నుంచి నేను పోమనము. రేపటి నుంచి ఇక్కడ కనిపించదండి, రేపు మళ్ళీ తంతే తన్నని ఆడనే పోయి ఉంటాడు. ఈయన ఒక్క మాట అను, రేపటి నుంచి నేహ కనిపిస్తే అడుగు. ఆ డాలి మొన్న ఎట్లా అన్నది తెలుసా సిస్టర్? అందుకే వస్తలేనంట. నీ బ్రతుకు పాడుగాను, నీదొక సేవ జీవితమా, ఒక్క మాట పడలేని బ్రతుకు నీది. ఈడ కొడితే పదాడ ప్రీచ్ చేద్దామన్నాడు సెయింట్ పాల్స్. దే వాంటెడ్ టు కిల్ హిమ్ హియర్. సెయింట్ పాల్ వాస్ బిటన్ బై ద స్టోన్స్. హీ వాస్ హిట్. దే థ్రోడ్. ఎన్ని రాళ్ళు తీసుకొని కొట్టారు. ఈడ పడి సస్తుంటే పద పోదాం, నువ్వు రావులే, పద పోదాం, ఆ దేశానికి పోయి ప్రీచ్ చేస్తామన్నా. ఈడ ఒక్క మాట, ఒక్క మాట. హౌ కెన్ యూ టెల్ మీ బ్రదర్? నీ ముఖం మండ, నువ్వు సేవలో ఉన్నావా? హౌ కెన్ షీ టెల్ మీ దట్ దిస్ బుష్ బష్ ఇది సేవనా? మీ ముఖాలు మండిపోను. See how cheap we are in the presence of the Lord. Devil feels it. సాతాను సంతోషపడతాడు. ఎస్ యు ఆర్ మై డాటర్ అంటాడు. నాలాగానే నువ్వు కూడా ఒక్క మాట పడవు, నేను ఎట్లా పరలోకం వదిలినా నువ్వు కూడా వచ్చేస్తున్నావు. టైం అయిపోయిందా? సేవకురాలివి. హల్లెలూయా. నేను తప్పు చెప్తలేను కదా, తప్పు చెప్తే లేచి చెప్పండి, పర్వాలేదు, క్షమాపణ అడుగుతా ఇప్పుడే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. గతం గుర్తుకొస్తుంది అంతే, ఏమిలే. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఆ రోజుల్లో మా తాత ముత్తాత రోజుల్లో మా డేస్ యంగ్స్టర్స్ వెన్ వీ వర్ యంగ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే నేను మినిస్ట్రీ అంటారు బ్రతిమలాడుకున్నాం, బ్రదర్ ఒక్క పాట ప్లీజ్, నీ కాలు ముక్తా, ఒక్క ఛాన్స్ ఇప్పా. ఈడ పాటలు ఇస్తే అప్పుడే ఏంటి చర్చ, లేకపోతే ఇది ముందు వచ్చి నాకు ఎట్లనో పిలవాలి. మనం పిలిచినప్పుడు కూడా అంజాను కొడతారు అనమాట. నన్ను ఎట్లయినా పిలుస్తారు 10 మంది ముందు. వీళ్ళ మోకాళ్ళకి పాటలు ఇవ్వడమే గొప్ప అనుకుంటా నేను. ఏదో దేవుని పని అవుతుంది కదా, కానీ దిస్ ఈజ్ మై మోటివ్. దే డోంట్ అండర్స్టాండ్. దేవుడి పని జరుగుతుంది, నా జీవితము, నా కార్యాలు ఏవేవి ఉన్నాయి అన్నీ అయిపోతున్నాయి, నేను ముందుకు పోతున్నా. ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. వాట్ దే ఆర్ డూయింగ్ ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్. దట్ ఈస్ మై మోటివ్. యూ విల్ నాట్ అండర్స్టాండ్ మీ. మీరు ఎట్లా చేసినా ఏం చేసినా సెయింట్ పాల్ ఏమంటాడు తెలుసా? దో యూ కర్స్ మీ, హేట్ మీ, బట్ ఐ నో దట్ యు ఆర్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని సేవ మీరు చేస్తున్నారని నాకు తెలుసు, అది చేస్తే చాలు అంటున్నాడు. Amen. అలాగా మీ అందరినీ వాడుకుంటున్నాను నేను. ఐఎమ్ టెలింగ్ యూ ద ట్రూత్. Amen. మీకు తెలియదా రహస్యం? వీళ్ళు ఎట్లయినా బిర్యానీలో ఉప్పు వేసినా వేయకపోయినా సెల్వరాజు బ్రదర్ వండితే చాలు, ఫ్రైడే పోతే పర్వాలేదు. దిస్ ఈజ్ బ్రదర్ ప్యాట్రిక్. ఎందుకంటే నాకు సేవ నడవాలి. ఐఎమ్ ద స్లేవ్ ఆఫ్ గాడ్. ఏది చెప్పితే అది చేయాలి. అలా మీలో ఉందా? ఎవరేమన్నా, ఎవరేం చెప్పినా, ఎంత బలహీనంగా మాట్లాడినా నా సేవలో నేను ఉంటే చాలు. నువ్వుంటే నాకు చాలు. యేసయ్యా, నాకు సిగ్గేస్తుంది ఈ పాట పాడడానికి. నీ వెంటే చిచి చిచి చిచి. నీకు బాధ అనిపించలేదా కొద్ది కూడా ఇంత మాట మాట్లాడుతున్నావు బ్రదర్? నీ మాట చాలై
ఇన్ని చెప్పినా ఒక్కటెక్కుతలేదు సిస్టర్ అప్పటి నుంచి. అది మన బతుకు. ఆ దున్నపోతు అంటారా బర్రెని, దున్నపోతు. ఎంత వర్షం పడినా ఫినిష్. దేవుడు పరలోకం ఇప్పి వర్షం కురిపించిన. ఈడ చూడు, ఇప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీటింగ్ ఉంటుంది. వాహ్, క్యా బాత్ హై సిస్టర్, ఫేర్ అండ్ లవ్లీ. హల్లెలూయా. సిస్టర్ మరియా బ్రిటో గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేన్. సిస్టర్ మంచి ప్రీచర్, మీకు తెలియదు, మంచి బోధకురాలు. సిస్టర్ యూస్ టు ప్రీచ్. హల్లెలూయా. సో ఆ రకంగా అండి. సో ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద లార్డ్, యు ఆర్ నాట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. వి విల్ రీడ్ యాక్ట్స్ చాప్టర్ 15:25. అందుచే ఆ. మేమందరము ఆ. సంప్రదించి ఆ. అందరి అంగీకారముతో తో కొందరు కొందరు రాయబారులను ఆ. ఎన్నుకొని మీ మీ వద్దకు పంపదల్చితిమి. చూడండి, కొందరు రాయబారులను ఎన్నుకొని పంపుతున్నారు పునీత పౌలు గారు. నెక్స్ట్ వర్స్ 26. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ. సేవలో ఆ. తమ జీవితములను అర్పించుటకు సాహసించిన మా ప్రియమిత్రులుగా ఆ. బర్నబా ఆ. పౌలులతో వారు who వచ్చెదరు. wanted to hazard their life, వాళ్ళ జీవితాలను త్యాగం చేయడానికి సేవలో అలాంటి వ్యక్తులను ఎన్నుకొని మీ వద్దకు నేను పంపిస్తున్నాను. సేవకులు ఎలాంటి సేవకులంట? వాళ్ళ జీవితాలు సావడానికి సిద్ధంగా ఉన్న సేవకులను పౌలు గారు ఎన్నుకొని. చదువుదాం యాక్ట్స్ చాప్టర్ 15:25, 26 and 27. About midnight, Paul and Silas were praying and singing Acts chapter hymns to God. 15:25. And You are reading 16. చదవండి బ్రదర్. and so when we have met together and have agreed to choose some messengers and said to them to you, they will go with our dear friends Barnabas and Paul, verse 26, who have who have dedicated, who have taken the risk their lives of their lives in the service of our in the service of God our Lord Jesus Christ. దేవుని సేవలో ఎవరైతే అంగీకరించారో, జీవించినను మరణించినను యేసునా. చాలు. కత్తి తీసుకురా. ఎవరిని పొడుస్తా? ఎవరు సవడానికి సిద్ధంగా ఉన్నారు? నువ్వు బతుకుతావా సస్తావా? నీ కీబోర్డు కొట్టుకుంటే చాలు బ్రదర్, నాకు బతుకంట. ఇది ఇక్కడ పాడడం ఎట్లుందంటే, జీవించిన, ఏం రాగం రా బాబు, ఇలా రాగాలు మండిపోను. మరణించినను యేసు నాకు చాలును. ఇది అపోస్తులు పాడిన పాట. యేసు చాలును, చాలును, యేసు చాలును, జీవింపనాకు చాలును. పక్షులను పోషించు పరమ తండ్రి నీవయ్యా, ఈ భూమిలోన పూలను అలంకరించు రాజు నీవయ్యా. మరొకసారి పాడదాం. పక్షులను పోషించు పరమ తండ్రి నీవయ్యా, ఈ భూమిలోన పువ్వులను అలంకరించు రాజు నీవయ్యా. చింతించను కలత చెందను. పాడదాం. చింతించను కలత చెందను, కలకాలం ప్రభు నన్ను కాపాడును. కలకాల ప్రభు నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును, నీ జీవింపనాకు చాలును. ఇది 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 అండి అపోస్తులు. దిస్
These were the apostles. They had their mindset like that. They said, even if we die or live, it's only for Christ. Amen. It's not me living. Who said, Paul? I already finished. I'm no more. Only Jesus is living through me. కాబట్టి ఇది అపోస్తులు, సేవకులు. Verse 27, we send you then Judas and Silas, who themselves will give you this instruction by word of mouth. చదువునా సిస్టర్ విక్టోరియా 27. We send you then Judas and Silas, who will tell you in prison the same things we are writing. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇక్కడ చూడండి, నోటి ద్వారా చెప్తారు. ఏంటిది? మేము ఏదైతే రాశామని. చదువు. మేము యూదాసును ఆ. సిలాసును ఆ. మీ వద్దకు పంపుచున్నాము. ఆ. మేము వ్రాయుచున్న మేము విషయం రాయుచున్న విషయములను స్వయముగా ఆ. వీరే మీకు చెప్పెదరు. ఇప్పుడు చూడండి, చాలా మంది మీరందరూ చాలా మీకు తెలియదు. కొంతమంది స్తుతి ఆరాధన బిరులున్నారు, కొంతమంది వాక్యం చెప్తారు, కొంతమంది విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. బట్ వెన్ యూ ప్రే, యూ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అపోస్తల కార్యం ఫలానా ఫలానా చెప్పి వర్డ్ ఆఫ్ గాడ్. సో వెన్ యూ ప్రే, యూ ప్రీచ్. వెన్ యూ సింగ్, యూ ప్రే, యూ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పాటల్లో కీర్తనకారుడు అన్ని పాటలే. సో వెన్ యూ సింగ్, యూ ప్రీచ్. వెన్ ఐ ప్రీచ్, యు ఆర్ ఎ ప్రీచర్, ఐఎమ్ ఎ ప్రీచర్, వీఆర్ ఆల్ ప్రీచర్స్. సో మనం అందరం కూడా సందేశం ఇస్తున్నాం. వీఆర్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్. హౌ వీ షుడ్ బి రెడీ టు డై. మనం ఆ రీతిగా ఉండాలి. దేనికి సేవ అనగానే 4 రోజులు ఫోన్లోనే కనిపించాం మనం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆ రీతిగా. సో సీ దీస్ పీపుల్, Paul and Silas, they are coming and giving the word. They will teach you through the word. So you are singing, you are giving the word. You are praising, you are giving the word. You are worshiping, you are giving the word. You are preaching, you are giving the word. అన్ని విధాలుగా మనం చేసేదంతా దేవుని వాక్యమే ఇస్తున్నాం. సో ఎలా ఉండాలి ఒక సేవకుడు? సో ఐ టీచ్ గాస్పుల్, యూ సింగ్ గాస్పుల్. నేను దేవుని యొక్క సువిశేషం బోధిస్తున్నాను, మీరు దేవుని యొక్క సువిశేషము పాడుతున్నారు. మీలో నాలో డిఫరెన్స్ ఏముందండి? ఏం లేదు. కానీ మనము నేనే రీతిగా ఉన్నా, మీరే రీతిగా ఉన్నాను. అదే డిఫరెన్స్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. హల్లెలూయా. Hallelujah. సో ఎక్కడికి వెళ్ళినా యు ఆర్ ఆనర్డ్. నో ఆనర్, నో ప్రాబ్లం. ఎక్కడైనా నేను కనపరుస్తున్నారా, ఎక్కడైతే నేను లేవనెత్తున్నారా, వెళ్ళిన చోట తండ్రికి సలాం పెడుతున్నారా, ఓకే, థింక్ యు ఆర్ బ్లెస్డ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఆనర్డ్, ఈవెన్ దెన్ ఐ ఆమ్ బ్లెస్డ్. Amen. ఇప్పుడు నా పేరు ప్యాట్రిక్ అని పిలిచినా, బ్రదర్ అని పిలిచినా, నేను మా అయ్యకు పుట్టినోడే కదా. అవునా కాదా? అవును brother. నా అయ్య కొడుకునే కదా. అవును brother. నువ్వు పిలిస్తే ఏంటి పిలువక, నేను తండ్రి కుమారుడిని, Amen. నేను దేవుని బిడ్డనే. Amen. ఈవెన్ యు ఆనర్ ఆర్ డిసానర్, బట్ ఐ ప్రైజ్ మై గాడ్. Amen. But the time will come. Today they may not honor you. Today they may not respect you. But one day will come. They will call and honor you. Amen. నిన్ను పిలిచి మరి సింహాసనం మీద కూర్చోబెడతా. ఆ రోజు వరకు మహిమపరచు. ఆ రోజు వరకు సేవలో ఉండు. Amen. అక్క నాకు మర్యాద ఇస్తలేరు, నువ్వు ఏటని నీకు మర్యాద ఇచ్చేది? పెద్ద తోపువా? అవునా కాదా? అవును brother. అలా అంచనేస్తుంది. ఎవరు? సాతాను ముందు మనం ఏం కాదు, ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. మీరు సాతాన్ని మామూలు వ్యక్తి అనుకోవద్దు. మీరు చాలా తక్కువ అంచనా వేస్తారు సైతాన్ని. హీ వాజ్ ద వన్ హూ ఇస్ టు మూవ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ త్రూ ద ఫైర్. అగ్నిగుండం నుంచి నడిచేవాడు సైతాన్. అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి. ఆయన శరీరం అంతా మహిమతో దేవుడు నింపి పెట్టి ఉండే. యూ డోంట్ థింక్ సేటన్ ఈజ్ ఎ స్మాల్ ఫెలో. చలగాట మాడడానికి వ్యక్తి కాదు ఆయన. ఆయనకి ఎంతోమంది యాక్సిడెంట్ ఉన్నారు కింద. హల్లెలూయా. Hallelujah. ఈ 4 క్రీచర్స్ కంటే, సెరబీం వాళ్ళకంటే అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి అతను. అంత చీప్ కాదు సైతాన్. హీ హ్యాస్ లాట్ ఆఫ్ పవర్స్ ఇన్ హిమ్. చాలా శక్తి ఉన్నది ఆయన దగ్గర. ఐఎమ్ నాట్ ప్రైజింగ్, బట్ ఐ నో హౌ గాడ్ క్రియేటెడ్ హిమ్. హల్లెలూయా. బట్ స్టిల్ హీ ఈస్ పవర్ఫుల్ సిస్టర్. దో హీ ఈస్ ఫాలన్, హీ ఈస్ పవర్ఫుల్. వెయిట్, ఐ విల్ టెల్ వెన్ ద సబ్జెక్ట్ కమ్స్. హీ ఈస్ పవర్ఫుల్. Is very powerful, but not powerful than God. Amen. Just wait, sister. Have some patience. Hallelujah. Hallelujah. So when he wanted to fight with God, he never found one weakness in God. ఒక్క పొరపాటు ఆయనకు దొరకలేదు. But now you see,
he had lot of other things to, what do you say, trouble God. ఎన్నో విధాలుగా సాతానికి ఇప్పుడు అవకాశం ఉంది. ఎప్పుడు వరకు సాతానికి అవకాశం లేదంటే ఎప్పుడు వరకు దేవుడిలో అతను పోరాడాడు, ఏమీ చేయలేకపోయాడు. దేవుడిలో ఒక్క తప్పు దొరకలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు తలచాడో నేను మానవుణ్ణి చేస్తానని, దెన్ ఈ గాడ్ దేవుని అమ్మ ఇప్పుడు దొరికినవరా నా చేతికి అన్నాడు. దెన్ ఈ గాడ్ ఫ్రమ్ దేర్ హీ స్టార్టెడ్ ట్రబ్లింగ్ గాడ్. ఏసే ఏడవలే, ఏడ్చిండా లేదా? ఏడ్చిండా లేదా? నువ్వు ఏడవకపోవచ్చు, ఆయన ఏడ్చిండి నీకోసం. సో యు నో గాడ్ ఆల్మైటీ వర్క్డ్ ఫర్ యూ. వేర్ గాడ్ ద ఫాదర్, యావే గాడ్. ఎప్పటి వరకు అయితే ఆదాం అవ్వ జస్టమని తోటలో హాయిగా ఉన్నారో, సాతాన్ ఇప్పుడు పట్టాడు చూడు. ఎందుకంటే ఈమెని గెలికితే, ఒక మాట చెప్తా, ఏ రోజు సాతాన్ మీ బిడ్డల్ని గెలికితే మీకు తగులుతుందా లేదా? మీ బిడ్డలు బాధపడితే మీరు బాధపడుతున్నా లేదా? మీ బిడ్డలు బలహీనమైతే మీరు బలహీనులా కాదా? మీ బిడ్డలు ఫెయిల్ అయితే మీరు ఫెయిలా కాదా? మిమ్మల్ని శోధిస్తే, నన్ను శోధిస్తే నా దేవుడిని శోధిస్తున్నాడు. బికాస్ ఐ ప్యాట్రిక్ am in the likeness and in his image. Amen. I am God like. So he has key. Whatever I suffer, my father suffers. So when Adam was fallen, God was so angry. He came, where are you? He saw Adam, but he doesn't want to kill him, because if he kill him, he will kill himself in his own likeness and image. He slayed a animal. బాగా వినండి నాకు. వాట్ గాడ్ డిడ్? అక్కడ ఒక జంతువుని నీకోసం చంపాడు. నీకోసం నా కోసం ఒక జంతు. ఎవరు? యావే దేవుడు. నీకు పని మనిషి అయ్యాడు. ఆ జంతుని చంపి ఆ జంతు చర్మం తీసి నిన్ను కప్పి నీలో ఏం చూశాడంటే జంతువు యొక్క ఎలాంటి పాపం లేని నిష్కలంకమైన రక్తము చూస్తున్నాడు. నీ పాపం చూస్తున్నాడు. ఇప్పుడు జంతువు రక్తం కనిపిస్తుంది దేవునికి. God was able to see the blood of the animal, not your sin. Amen. Not the offense of the disobedient of Adam. He was able to see the blood of innocent. He covered. He worked for you. He worked for you. He worked for you. You are not working for him. He worked for you. You don't know the truth. He became a slave. He became a servant for you. He is God. You think you are doing some service? No. He wanted to save. అదే మనసులో పెట్టుకొని ఇప్పుడు ఎప్పుడు చూసినా ఎక్కడ నీ పాపం కనిపిస్తుందో, ఎక్కడ నీ తప్పులు కనిపిస్తుందో దేవునికి ఇన్నోసెంట్ బ్లడ్ కనిపిస్తుంది. దెన్ కేమ్ జీసస్, హిస్ బిలవడ్ సన్, హూ వాస్ సిన్లెస్. అగైన్ హీ వాష్డ్ us with this same process, dialysis. Like that God the Father worked for us. So when Jesus came, when he won, ఆయనలో మనమందరం ఈరోజు రక్షణ పొందుకున్నాం. యూ డోంట్ నో వాట్ ఈస్ బీన్ సేవ్డ్. ఈరోజు మనం అనుకుంటాం రక్షణ రక్షణకు కారణం ఏంటిది? వై గాడ్ గేవ్ యూ దిస్ అంటే ఈ అదిలి బదులు ఎందుకు చేశాడు? ఆయన పాపం తీసుకున్నాడు, మనని ఇన్నోసెంట్ ఎందుకు చేశాడు? ఇన్ ద కమింగ్ డేస్ యూ విల్ లిసన్. అది మనకు తెలియదు. కాదు సిస్టర్, రానున్న రోజుల్లో వినండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Why he had blessed you so much. So మనమందరం gospel. So I teach gospel, you teach gospel, we are teaching gospels. So if you, hallelujah. Hallelujah. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడైతే మనం సేవలో ఉన్నాం, ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం, యేసు రాజా వందనం, పావనాత్మ దేవా వందనం. సో ఈరోజు మనం చూస్తున్నాం సేవకులు ఎంత సేవ చేసినా డే అండ్ నైట్ నైట్ విజిల్ చేస్తున్నాం మనం. తెలుసా మీకు? అవునా కాదా? దో వి ప్రే డే అండ్ నైట్, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అవుతుందా? టుమారో కాదు, డే ఆఫ్టర్ టుమారో కాదు, ఎన్నో రోజుల నుంచి నైట్ విజిల్ చేసాం. మాకు కావాలంటే డేవిడ్ బెదర్ని అడగండి. హల్లెలూయా. సామ్యుయల్ బెదర్ ఎన్నో నైట్ విజిల్ నిద్రపోయిండు. 15 నిమిషాలు టాక్ ఇస్తే 10 నిమిషాల్లో చెప్పేసి అయిపోయింది అన్నాడు. అక్కడి నుంచి నేను షాక్. ఇదే అయిపోయింది బ్రదర్, హల్లెలూయా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ జోసఫ్ తొందరగా వెళ్ళండి. అవునా? అప్పుడే అయిపోయింది అన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండు, 1-2 గంటలు చెప్తాడేమో అనుకున్నా. 10 నిమిషాలనే అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. మనం ఎంత ప్రార్థన చేస్తే ఏమైతలేడు, పక్కింటోడు ఇంటలేడని మనకి. ఆమెన్. ఆమేన్. ఎందుకు తెలుసా? వీ డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం లేదు. వి టేక్ గ్రాంటెడ్. ఆమెన్. ఆమె రైట్ ఆర్ రాంగ్? భయం ఉంటే దేవుని చిత్తంలో ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ద ఎండ్ టైం. ఈరోజు మనం జీవిస్తున్నాం, కానీ చివరికి నేను ఎక్కడికి వెళ్తాను అక్కడ మన ధ్యాస లేనే, కాబట్టి భయం లేదు. సింపుల్. ఏమవుతుంది తీసుకో లైట్గా, ప్రైజ్లా. అలా ఉంది మన బతుకు కదా సిస్టర్ మమత. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి మనకు ఎలా ఉండాలంటే, ఏ బహుమానం వచ్చిందా రాలేదా, దేవుడు ఏమన్నా తెలుసా? వెల్ డన్ మై సన్ సుమన్ అనాలి. ఆమేన్. నువ్వు ఏది చేసినా మంచిగా చేసినావు, దిస్ ఈజ్ యువర్ రివార్డ్ అనాలి. ఆమేన్. ఆమేన్. నాతో సరిగా మాట్లాడలేదక్క, నన్ను చూసి కూడా అంజాన్ని కొట్టిందంట. ఆమె ఎవరు నిన్ను అంజాన్ని కొట్టాలి, నువ్వు అంజాన్ని కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కాదా? అవును. నన్ను ఎవరు అంజాన్ని కొట్టినా నాకు ఫరకపడదు, పలకరించినా ఫరకపడదు. దేవునికే మహిమ అంట నేను. ఆమేన్. సో దేవుడు ఏమంటాడు? వెల్ డన్, నువ్వు ఎవరిని పట్టించుకోలే, నీ పని నువ్వు చేసినావు, దిస్ ఈజ్ యువర్ రివార్డ్ అని నన్ను 24 పక్కన కూడా కూర్చోబెట్టొచ్చు. ఆమేన్. ఆమెన్. నో డౌట్, అలా ఉంటే తప్పకుండా కూర్చోబెడతాడు. ఆమెన్. ఆమేన్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో ఏ ఫెయిత్ఫుల్ సర్వెంట్ విల్ ఆల్వేస్ సీక్ ద రివార్డ్ ఆఫ్ గాడ్, Amen. నాట్ ద రివార్డ్ ఆఫ్ ద పీపుల్. వీళ్ళ చప్పట్లు, వీళ్ళ అది చెప్పడం ఇది చెప్పడం, అక్క నువ్వు చాలా బాగుపడినవే, ఏమి అట్లా చెప్పిన బాగుపడిన, అట్లా చెప్తే ఆమె పొంగిపోతుంది అంట. మన ముందే మనల్ని మోసం చేస్తున్నాం, మనం వాళ్ళకి లొంగిపోతున్నాం. అవునా, రేపు వస్తావా, అటు వస్తూ చాయ్ తాగిపో మమ్మతా, వస్తా అంటది. ప్రైజ్ ది లార్డ్. నాకు దగ్గు వచ్చేసింది ఈ మాట చెప్తే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో కొంత మినిస్ట్రీస్ అలా ఉన్నాయి, కొంతమంది మినిస్టర్స్ కూడా అలా ఉన్నారు. ఏడబోతే వాళ్ళకి పొగుడుదలు వస్తూ అలా ఉంటే, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు కూడా ఎందుకండి అలా కూల్గా వదిలేస్తున్నాడు? ఏం చేసినా ఏం అంటలేడు, ఎందుకు వదిలేస్తున్నాడు? ఇది నాకు కావాలి. చివరికి మైక్ ఏంటి బ్రదర్ చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరు ఎట్లా పడితే అట్లా మినిస్ట్రీ చేస్తున్నారు, గర్వంతో, అహంకారంతో, కోపంతో, క్రోధంతో, టైం అయిపోయినా లేకపోయినా కడుపు మంటలతో కూర్చొని. ఇక్కడ మినిస్టర్ కూడా కొంతమంది కాలుతుంటారు, ఇంత టైం అయిపోతుంది ఇంకా పోనిస్తలేడు, అట్లా ఇట్లా అని కూడా చేస్తున్నారు మినిస్ట్రీ. ఇప్పుడు ఉన్నారండి ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయినా దేవుడు ఏమంటలేడు, నిన్ను ఇంత వాగుతున్నావు అంటే ఎందుకు? హల్లెలూయా. నో, ఇట్స్ మై క్వశ్చన్. ఎందుకో? అది కాదక్క, చిన్నపిల్లలు ఉన్న దగ్గర మన మినిస్ట్రీ చూడండి, చాలా కుటుంబంలో చాలా ఎందుకు, కుటుంబాలలోనే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు, పెద్దలు తక్కువ ఉంటారు. అర్థం కాలే? ఏమర్థమైంది? పిల్లలు ఉన్న దగ్గర సమస్యలు ఎక్కువ ఉంటాయి, నీలాగా బడబడలు ఎక్కువ ఉంటాయి, నీలాగా ఇట్లాంటి ఇవన్నీ డిస్టర్బెన్స్ ఉంటాయి. ఆత్మీయ సిస్టర్ విక్టోరియా, ప్రైజ్ ద లార్డ్. బోత్ దేర్ సే తడప్ రైతే తో. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా బ్రదర్? అడ్వకేట్ని అడుగుదాం. బ్రదర్, పిల్లలు ఉన్న దగ్గర మీకు కూడా 2 కొడుకులు ఉన్నారు, అవునా కాదా? ప్రాబ్లం ఉందా? ఒక్క దాంతో పడలేకపోతున్నావు, అవునా కాదా? అవును. ఇద్దరు పొద్దున లేవగానే నా తిండి లేదు, పైకన గడుగు, అది గడుగు, ఇది గడుగు. నీ ప్రాబ్లం అదే అయిపోయి. గవర్నమెంట్ ఉద్యోగం సరిగ్గా చేస్తలేవు, కానీ వాళ్ళని మాత్రం సరిగ్గా చేస్తున్నావు. ఎట్లయినా చేస్తున్నావా లేదా అది చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది సో లార్డ్. ఎక్కడైతే చిన్నపిల్లలు, సో మన సంఘంలో ఎక్కువ చిన్నపిల్లలు అయిపోయారు ఈ మధ్య. సో ప్రాబ్లం ఎక్కువనే ఉంటుంది. మా మినిస్ట్రీలో ప్రాబ్లం ఎక్కువ బ్రదర్, అందుకే బీపీ బ్రదర్. చిన్నపిల్లలు ఉన్నారు, ఏం చేయాలి? నో ఎల్డర్స్ మేడం, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎల్డర్స్ గ్రోన్ అప్, మెచ్యూర్డ్, ప్రాబ్లం ఉండదు, అండర్స్టాండ్ చేసుకొని మంచిగా ఉంటారు. అర్థం కానాలి బుర్ర లేని ఏం చేసి ఇలా తలకాయ తింటారు చిన్నపిల్లలు. ఈ రోజు వరకు ఎందుకు బర్జాజ్ చేస్తున్నా సిస్టర్ స్వరూప, మీకు అర్థమైంది కదా? చిన్నపిల్లలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.
ఎక్కడైతే చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారో అక్కడ పెద్దలు ఏం చేస్తారండి? బ్రదర్ మీరు చెప్పండి బ్రదర్, నేను చెప్తే బాగుంది. చూసి చిన్నపిల్లలు పోని, అట్లనే దేవుడు వదిలేస్తున్నాడు నువ్వు ఇంత మాట్లాడినా. Praise the హల్లెలూయా. ఉండు సిస్టర్, ఇంకో కొన్ని చెప్పని. హల్లెలూయా. అవునా కాదా? ఇప్పుడు మీకు అందరికి అర్థమైంది కదా, మీరు చేస్తున్న చిన్న చిన్న తప్పులకు, మీరు చేస్తున్న ఏదో పనులకు, అవి ఇవి కూడా ఏదో ఒక మాట అంటున్నా అనుకోండి, ఇవన్నింటినీ వై గాడ్ బేర్స్? బికాజ్ హీ నోస్ యు ఆర్ స్టిల్ చిల్డ్రన్. కానీ నాలాంటి చేస్తే పట్టుకుంటాడు. సో వెన్ గ్రోన్ అప్, ఇప్పుడు మా పక్కన బ్రదర్ జోసెఫ్ ఉన్నాడు, బ్రదర్ శాంబెల్ ఉన్నాడు, ఇక్కడ స్వరూప్, వీళ్ళందరూ ముగ్గురు ఉన్నారు, డాలీ ఉన్నది, బ్రదర్ బెంజమిన్ ఉన్నాడు, సుమన్ ఉన్నాడు. కొంతమంది దే ఆర్ సిట్టింగ్ లైక్ దట్ అండి, బికాస్ దే నో సంథింగ్ ఎల్స్ విల్ కమ్ ఫ్రమ్ బ్రదర్. నేను చెప్పే దాంట్లో తర్వాత వేరే ఆన్సర్ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అందుకే చాలామందికి డౌట్ ఉంటుందండి, వాళ్ళు ఎంత చేసినా, ఆ ప్రశాంత్ ఎంత ఫోన్ చూసినా బ్రదర్ ఏమంటలేడు అని మనం అనుకోవచ్చు. కానీ గాడ్ ఈజ్ గివింగ్ యూ టైం. చిన్నపిల్లలు ఇయ్యాల కాకపోతే రేపు మారుతారు. హల్లెలూయా.